గోల్డ్ అండ్ డైమండ్స్ తరుగు తక్కువ బంగారం ఎక్కువ విజయవాడ బెంగళూరు మరియు వైజాగ్ బ్రాంచ్లలో. ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు తెలంగాణ రాష్ట్ర తొలి ఉప ముఖ్యమంత్రి అండ్ హెల్త్ మినిస్టర్ తాటికొండ రాజయ్య గారు. అంటే ఎందుకు ఫస్ట్ నుంచి కడియం శ్రీహరి తాటికొండ రాజయ్య ఉప్పు నిప్పు అసలుకి? కడియం శ్రీహరి కన్నింగ్ పొడి. ఆయనకు ఎత్తులు జిత్తులు కుట్రలు కుతంత్రాలు కింద మీద పైసలు ఎన్నేసైనా గెలవాలనే తత్వం అది. స్టేషన్ గణపూర్లోనే మిమ్మల్ని వద్దనే స్థాయికి వచ్చేసారు మీ ఓటర్స్. ఎందుకు ఆ స్థాయి నుంచి ఈ స్థాయికి పడిపోవాల్సి వచ్చిందంటే రాజకీయంలో భాగమా? ప్రజలకు నాకు బ్రహ్మరథం పట్టారు. బీఆర్ఎస్ పట్టలేదా బ్రహ్మరథం? సో మీరు అన్నట్లుగా మీరు చాలా క్లీన్ పొలిటీషియన్. అల్టిమేట్ చాలా క్లీన్ పొలిటీషియన్. ప్రజల తీర్పే కదా. చాలా క్లీన్ పొలిటీషియన్. 100%. మీకు కేసీఆర్ గారి మధ్య లోపల గదిలో ఏం జరిగిందో ఇంతవరకు మీరు ఓపెన్ అవ్వలేదు. ఒకసారి ఓపెన్ అయ్యండి, చెప్పండి. క్షేత్రస్థాయిలో జరిగిన సూక్ష్మాంశాలను దృష్టిలో పెట్టుకొని చిన్నపిల్లలకి అన్నం తినకపోతే చందమామ రావే జాబిల్లి రావే అని అలా చూపించి అన్నం తినిపించినట్టు ఇప్పుడు మీరు అలానే చెప్తున్నారు. అప్పటి వరకు పోరాడి తెలంగాణ తెచ్చుకున్న ఘనత కేసీఆర్ది. అలాంటి కేసీఆర్కి ఏకుకు మేకవుతారని ఎవరో చెప్తే కేసీఆర్ ఇనే అంత చిన్నపిల్లోడా? ధర్మరాజు చిన్నపిల్లగాడా చెప్పిన మాటలు వినడానికి? అవి కథలు సార్, అది చరిత్ర. మన కళ్ళ ముందు కనపడే నిజం ఇది. ఒకప్పుడు రాజయ్య అంటే వెరీ క్లీన్ పొలిటీషియన్, ఇప్పుడు రాజయ్య అంటే వెరీ దట్టి పొలిటీషియన్ అని మీ పార్టీ వాళ్ళే మీ మీద బుడదేసిన వాస్తవం కాదా? ఒక్క చెట్టుకు కాయలు బాగా కాసాయనుకో, ఒకడు ముందు పిందెలప్పుడే కొట్టాలని చూస్తాడు, కొంచెం పెద్దగా అయినాక దింపాలని చూస్తాడు, కొందరు కట్టెందుకుని దంచాలని చూస్తాడు. ఇప్పుడు మిమ్మల్ని దంచింది మీ పార్టీ వల్ల కాదా? రాజయ్య అనే పొలిటీషియన్ ఈరోజు మొత్తం యావత్ తెలంగాణ మొత్తంలో ఎక్కువ సింపతి సానుభూతి ఎవరి మీద ఎక్కువ అంటే డాక్టర్ రాజయ్య మీద. ప్రతి స్టేజ్ మీద ఏడవటం అంతే కదా, అది చాలా సెంటిమెంట్ గా భావిస్తున్నారా? ఈ ఒబిడియన్స్ వల్ల కోల్పోయింది ఏంటి? నేను ఏం కోల్పోలే. ఐఎమ్ ద ఫస్ట్ డిప్యూటీ సీఎం తెలంగాణ. ఇట్ ఈస్ ఫర్ ఎవర్. వాట్ ఈస్ ద యూజ్? చూడు చరిత్ర. వాట్ ఈస్ ద యూజ్? మొట్టమొదటి లైంగిక వేధింపులు ఆరోపణలు పడ్డ ఒకే ఒక్క నాయకుడు రాజయ్య. ఆరోపణలని మీరంటారు, అది ఆరోపణ మాత్రమే. ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పారు కదా ఆ సర్పంచ్ నవ్య. రాజయ్య గారు ప్రపోజ్ చేస్తాండు, కోరిక వాటికి అనుకూలంగా నేను ఉండట్లేదు, రావాలి. సార్ మీరు ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా ఒకటి మాత్రం బల్లగుద్ది చెప్తాను, ఇప్పుడున్న రాజకీయ నాయకులు మొత్తం కూడా ప్రజల ఎమోషన్స్ తో ఆడుకుంటున్నారు, ప్రజల పౌరుషాలను రెచ్చగొట్టడం. నిజం కాదా? ఎందుకంటే మీకు రేవంత్ రెడ్డి అంటే ఇష్టమా కాదా? వ్యక్తిగతంగా చెప్పండి. కాంగ్రెస్ నీళ్ళు దాకా వచ్చిన మీరు కూడా. ఆయన కాంగ్రెస్ ఎక్కడదండి, ఆయన టీడీపీ నుంచి వెళ్ళి అంతకుముందు బీజేపీ తర్వాత కాంగ్రెస్ అని తిరిగి ఆఖరికి ఆయన కూడా కాంగ్రెస్ కి వచ్చి. కేసీఆర్ గారు డైరెక్ట్ గా బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ పెట్టేమన్న నాయకుడు అయ్యారా? ఆయన కూడా అన్ని నీళ్ళు దాకా వచ్చిన ఆయనే కదా. ఆంధ్రప్రదేశ్లో ఉన్న అందరూ టీడీపీ వాళ్ళకి నేను అభిమానం. ఎందుకంటే దుర్మార్గుని ఓడగొట్టాం, నా పేరే దుర్మార్గుని ఓడగొట్టాం. దుర్మార్గుడు అని రేవంత్ రెడ్డి చెప్పారు మీతో. లాస్ట్ రిలీజ్ అయ్యారు సార్ మీరు. హాయ్ హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. సో ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు తెలంగాణ రాష్ట్ర తొలి ఉప ముఖ్యమంత్రి అండ్ హెల్త్ మినిస్టర్ తాటికొండ రాజయ్య గారు. సార్ నమస్తే. హాయ్ నమస్తే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా హ్యాపీగా ఉంది సార్. ఎన్నో ఇయర్స్ తర్వాత చూస్తున్నాను. ఆ పంచకట్లో ఆ వాచి పెట్టుకునే విధానం, ఆ ఎడం చేయిని కుడి చేయిలో కలిపే విధానం, మళ్ళీ ఒక్కసారి వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని చూస్తున్న ఫీల్ అయితే కలిగిస్తారు మీరు ఎక్కడున్నా. ఇది పుట్టుకతో వచ్చిన అలవాట, రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత వచ్చిన అలవాట, లేకపోతే రాజశేఖర రెడ్డి గారిని చూసిన తర్వాత వచ్చిన అలవాట? సో పుట్టింది చాలా బీద వ్యవసాయ కుటుంబం, ఒక పాలేరు కొడుకుగా పుట్టినప్పుడు అక్కడ నాన్న వాళ్ళు అంత ఇట్లే కట్టేవాళ్ళు. కానీ దేవుడి దేవల్ల కష్టపడి చదువుకోవడం, దానివల్ల ఎక్కడో జీరో స్థాయిలో ఉన్న నేను, పసుల కాపరిగా ఉన్న నేను పసిపిల్లల డాక్టర్ అయ్యాను. సో పసిపిల్లల డాక్టర్ ఉన్నంత కాలము గొప్పగా ప్రజా వైద్యుడిగా పేరు తెచ్చుకొని జాతీయ స్థాయిలో ఉత్తమ పిల్లల డాక్టర్ వరకు వెళ్ళిపోవడం జరిగింది. సో అప్పటి వరకు ఉన్న నేను వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ప్రోత్సాహంతో, అప్పటికే ఎన్టీ రామారావు టీడీపీకి రమ్మని పిలిచిన, దత్తాత్రేయ బీజేపీకి రమ్మని పిలిచినా కూడా
1994లో రాజకీయాలకు వెళ్ళలే నేను. సో 99 ఎలక్షన్లకు ముందు నాకు జాతీయ స్థాయిలో అవార్డు వచ్చినప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పిలిపించుకొని గన్పూర్లో ఒక దుర్మార్గుడు ఉన్నాడు, రాజయ్య నువ్వు రాజకీయాలకు రావాలి అంటే జస్ట్ నేను కాముకున్నాను, ఎందుకంటే ఆల్రెడీ 2 పార్టీలకు రానని చెప్పాను కాబట్టి. ఒకవేళ ఇంకా నీకు సందిగ్ధం ఉంటే నువ్వు ఢిల్లీకి అవార్డు తీసుకొని వెళ్తున్నావు కదా, అక్కడ సోనియా గాంధీ దగ్గర నుంచి నీకు ఒక మెసెంజర్ వస్తాడు, నేను తీసుకుపోయి మేడంని కల్పిస్తాడు, ఒక్కసారి మేడంని కలవండి అని చెప్పేసి నాకు ఉచిత సలహా ఇచ్చి నేను అక్కడికి అవార్డు తీసుకోవడం, అక్కడికి మెసెంజర్ వచ్చి సోనియా గాంధీ దగ్గర నుండి వచ్చాను, రేపు పొద్దున 8:45కి మీకు అపాయింట్మెంట్ ఉంది, నేను పొద్దున వచ్చి మిమ్మల్ని కలెక్ట్ చేసుకుంటా అని చెప్పడం జరిగింది. సో ఇంకా అప్పటి వరకు ఒక మంచి ప్రజా వైద్యుడిగా, పిల్లల డాక్టర్గా మంచిగా ఉన్న నేను సోనియా గాంధీ గారు ఇన్వైట్ చేయడం జరిగింది పార్టీలోకి, ప్లీజ్ డూ కమ్ ఇన్ టు కాంగ్రెస్ పార్టీ, యూ కెన్ సర్వ్ మోర్ టు ద సొసైటీ. సో మామూలుగా చేయడం కంటే రాజకీయాల్లో పార్టీలోకి వచ్చి ఇంకా ప్రజాసేవ చేయడానికి ఇంకెక్కువ అవకాశం వస్తుంది, కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కండి. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మీ గురించి ఎంతో గొప్పగా చెప్పారు, సో మీలాంటి వాళ్ళ పార్టీకి అవసరం రావాలి అని మేడం కోరడంతో ఆ తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆధ్వర్యంలో పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. వ్యక్తిగతంగా మీ జీవితంలో ఓడి గెలిచారు, కానీ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత మీరు చేసేది పక్కన పెడితే అంటే విజయం సాధించాలని అనుకుంటారా, లేకపోతే ఇంకా పోరాడుతున్నాను అనుకుంటారా, లేకపోతే బలి పశువునయ్యాను అనుకుంటారా, అసలుకి అన్యాయం జరుగుతుంది అనుకుంటారా? సో ఏదేమైనా కూడా నేను ఎప్పుడు కూడా నా బాధ్యతలను మరవల. ఉదాహరణకి నేను 8వ తరగతి ఉన్నప్పుడు మా పెద్ద చెల్లె పెళ్లి చేశాను, 200 కట్నం ఇచ్చి. మా రెండో చెల్లె పెళ్లి చేశాను. నేను MBBS ఫస్ట్ ఇయర్ సీట్ వచ్చిన తర్వాత నేను పెళ్లి చేసుకుంటా అని చెప్పేసి డౌరీ తీసుకొని దాంట్లోకి 5,000 ముందే తీసుకొని రెండో చెల్లి పెళ్లి చేయడం జరిగింది. మూడో చెల్లె పెళ్లి నేను ఔసజ్జన అయినప్పటికీ ₹1,00,000 చిట్టి లేబట్టి 65,000 చిట్టు వస్తే 40,000 కట్నం ఇచ్చి 25,000తో పెళ్లి చేశాను. నాలుగో చెల్లె వెళ్ళి పిల్లల డాక్టర్ అయినా ₹1,00,000 ఇచ్చి కట్నం. ఆ బాధ్యతలు మరవలేదు ఇప్పుడు, అంటే కమిట్మెంట్ టువర్డ్ జాబ్. దాన్ని అనుకుంటే ఆ రకంగానే వైద్యపరంగా కూడా ఔసజ్జంలోనే దవాఖాన పెట్టడం, దాంతో క్లినిక్ నడిపించడం. సో ఆ టైంలోనే స్టేట్ హైయెస్ట్ SC మార్క్స్ బాగుండడంతో ఉట్నూరులో మెడికల్ ఆఫీసర్ జాబ్ వచ్చింది, దానికి వెళ్ళలేదు. పిల్లల డాక్టర్ అయిపోయిన తర్వాత పెదగోపతి అని ఖమ్మంలో జాబ్ వచ్చింది, అది వదిలిపెట్టలేదు. కారణం ఏంటంటే ప్రైవేట్ ప్రాక్టీస్లో అప్పటికే పేరు వచ్చేసింది బాగా. గవర్నమెంట్ జాబు 3,500 4,000 ఉంటే అప్పటికే నేను 10-12,000 సంపాదించే స్థాయికి వచ్చాను. సో సెకండ్ సారి గవర్నమెంట్ జాబ్ వదిలిపెట్టినప్పుడు అందరు కోపం చేస్తుంటే పోయి జాయినింగ్ రిపోర్ట్ వచ్చాను అంతే. తర్వాత మళ్ళీ వచ్చి ప్రాక్టీస్ చేస్తే ఇక మళ్ళీ 2 ఏళ్ళ తర్వాత టర్మినేటెడ్ అని వచ్చింది. గవర్నమెంట్ పైసా ఒక్కటి కూడా తీసుకోలేదు నేను. సో అంటే ఏంటంటే ఉద్దేశం, ప్రైవేట్లో ఉంటే మనం ఎంతంటే అంత సర్వ్ చేస్తానికి అవకాశం, డే అండ్ నైట్ వర్క్ చేసేది, అది అక్కడ అది లేని పరిస్థితి. సో ఆ రకంగా 84 నుండి 94 వరకు ఓన్లీ హాస్పిటల్, ఓన్లీ పేషెంట్లు, ఏమి ఇంకా వేరే ఎక్స్ట్రా క్యాలిక్యులర్ యాక్టివిటీస్ ఏం లేవు. ఎప్పుడైతే నా రాజకీయ అరంగేట్రమో టీడీపీ బీజేపీలు రమ్మన్న పోకుండా దండోరాలో కృష్ణమాదిగ నాయకత్వంలో MRPSలో పనిచేయడం జరిగింది. అందుకే నేను నా రాజకీయ అరంగేట్రం దండోరా. సో అక్కడ నుండి అందులో పనిచేసే క్రమంలో అక్కడ కడియం శ్రీహరి ఎమ్మెల్యే మంత్రిగా ఉండడం వల్ల ఇక నా మీద వచ్చి ఎట్లాగూ ఈయన టీడీపీలోకి వచ్చేటోడు ఉండే, రేపు నాకు ఏకమేకవుతాడని చెప్పేసి నన్ను రాజకీయాలకు అక్కడ రాకుండా చేసే క్రమంలో వైఎస్ రాజశేఖర మీ మీద జరిగింది కుట్ర అంతే కదా. కడియం శ్రీహరి కంటే ముందు నన్నే పిలిచి టికెట్ ఇస్తానంటే నేను అవాయిడ్ చేశాను కదా. అప్పుడు నాకు తెలుసు, దగ్గుబాటి వెంకటేశ్వర్లు వచ్చి అడిగినప్పుడు మీకు అక్కడ మంచిగా ఉంది పేరు, నువ్వు వస్తే మంచిది, ఒకవేళ నువ్వు రాజకీయాలకు రానంటున్నావు కాబట్టి మీరు ఎంతైతే స్థానికుడు కావాలని అంటున్నారో నిన్ను మళ్ళీ స్థానికేతరుడు కడియం శ్రీహరికే టికెట్ ఇస్తున్నాం ఇక్కడ అని హెచ్చరించి కూడా పోయారు వాళ్ళు. మీరు ఎవరికైనా ఇచ్చుకోండి, నాకేంటి సంబంధం అన్నట్టు మనం అంతా విన్నాం. కానీ ఇది మొత్తం కూడా వన్ ఆఫ్ ద ఆస్పిరెంట్స్ కడియం శ్రీహరి ఉన్నట్టు కాబట్టి ఆయనకు తెలుసు. సో తర్వాత జరిగిన పరిణామాల్లో ఒకరోజు మెగా హెల్త్ క్యాంప్ 10,000 మందితోటి గన్పూర్లో క్లినిక్ పెట్టి నేను ప్రణయ్ భాస్కర్ను, నాకు ఫ్రెండ్ అంటే వినయ్ భాస్కర్ వల్ల అన్నయ్య, అప్పుడు క్రీడా శాఖ మంత్రిగా ఉండే, ఆయనను గన్పూర్కి ఇన్వైట్ చేస్తే ఆయన నుండి నేను ఆ రోజు రాజకీయాలకు రా అని చెప్పేసి దగ్గుబాటిని ఇంటికి తీసుకుంటే అప్పుడు కాదంటివి, ఇప్పుడు ప్రోటోకాల్ అడ్డం వస్తుంది, నీ దగ్గర నర్సింగ్ సరే ఆడ హెల్త్ క్యాంప్ కోసము కడియం శ్రీని విలువాలి కానీ నేను రాలేను ఆయన తెలియకుండా అంటే, సరే మీరు రాకుంటే ఆయన చెప్పేసి కొలంబో ఫాదర్ అని ఉండే క్యాథలిక్ గురువు ఒక అతను, ఆయనతోటి ఇనాగ్రేషన్ చేసి ఉంటే సో అక్కడి నుంచి వెళ్ళి స్టార్ట్ అయింది. అప్పుడు ఆయన కడియం శ్రీహరి అనేవాడు టీడీపీలో మంత్రి, సోషల్ వెల్ఫేర్ మినిస్టర్. నేను దండోరా ఉద్యమంలో తెలంగాణ కన్వీనర్ లేదా కో కన్వీనర్ 2 పోస్టులు.
సో నేను ఎవరి మీద పోరాటం చేయాలి? అధికార పార్టీ మీద పోరాటం చేయాలి. కాబట్టి ప్రతిదానికి టీడీపీ మీద నేను పోరాటం చేసేది. ఆ లోకల్లో పోలీస్ స్టేషన్లో అరెస్ట్ చేయడం కానీ, లాఠీచార్జ్ చేయడం కానీ, రకరకాలుగా అడ్డంకులు అంటే చేస్తారు. ఎందుకు ఫస్ట్ నుంచి కడియం శ్రీహరి, తాటికొండ రాజయ్య ఉప్పు నిప్పు అసలుకి? రాజకీయంగా మిమ్మల్ని ఎదగనీయకూడదనా, లేకపోతే మీరు ఎదిగితే ఆయనకు అడ్డుపడతారనా, లేకపోతే మీరు ఎక్కువ చదువుకున్నారు, మీరు ఒక డాక్టరు, మీకున్న పేరు వేరు? ఎందుకంటే మీరు చెప్పిందంతా వింటే మీరు ఒకప్పుడు ప్రజల మనిషిగా మంచి పేరుంది 2 తెలుగు రాష్ట్రాలలో. కానీ రాను రాను చూస్తుంటే రాజకీయాలలో స్టేషన్ గణపూర్లోనే మిమ్మల్ని వద్దనే స్థాయికి వచ్చేసారు మీ ఓటర్స్. ఎందుకు ఆ స్థాయి నుంచి ఈ స్థాయికి పడిపోవాల్సి వచ్చిందంటే రాజకీయాల్లో భాగమా? అంటే రాజకీయాలు ఎప్పుడు కూడా మనకు వడ్డించిన విస్తరి కాదు. సో తప్పకుండా మనం స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్. రాజకీయాల్లో ఎప్పుడు నిరంతర పోరాటమే ఉంటుంది. మీరు అక్కడేమో అట్లంటున్నారు, కానీ ప్రజలకు నాకు బ్రహ్మరథం పట్టారు. కడియం శ్రీహరి ఆగుతూ పట్టలేదా బ్రహ్మరథం? ఆయన ఆగుతూ 4 సార్లు గెలిస్తే నేను వరుసగా 4 సార్లు గెలిచిన. ఆయన 4,000, 7,000తో గెలిచాడు. 4,000 టీడీపీలో ఉన్నప్పుడు, మొన్న బీఆర్ఎస్ మేము కలిసి 7,000తో గెలిపించాము. నేను ఆయన మీద మహాకూటమి ఉండగా 12,000తో గెలిచిన, రెండవసారి 33,000తో గెలిచిన, మూడోసారి 58,000తో గెలిచిన, నాలుగోసారి 37,000తో గెలిచిన. ఇది ప్రజాబలం. ఎక్కడ ప్రజలు ఆయన వద్దంటున్నారా, నన్ను వద్దంటున్నారా? గణపూర్ ప్రజలు ఎప్పుడు వద్దనలే. మొన్న 2003 ఎన్నికల్లో నేను కాంగ్రెస్కి వెళ్ళిపోతా, నేను నా బిడ్డ వెళ్ళిపోతా అని కేసీఆర్ గారిని బ్లాక్మెయిల్ చేస్తే 10 ఏళ్ళు మనతో ఉన్నాడు, ఉప ముఖ్యమంత్రి పార్టీ వదిలిపెట్టిపోతే నష్టం జరుగుతుందని చెప్పేసి నన్ను రాష్ట్ర రైతు సమితి చైర్మన్గా నన్ను చేసి, ఒకవేళ కనుక చైర్మన్ క్యాబినెట్ హోదానే ఉండాలా, లేదంటే రేపు ఎమ్మెల్సీ మంత్రి చేస్తామని హామీ ఇచ్చి నన్ను కన్సోల్ చేసి కడియం శ్రీహరికి అక్కడ టికెట్ ఇవ్వడం జరిగింది. దురదృష్టవశాత్తు పార్టీ ఓడిపోయింది కాబట్టి రైతు సమితి చైర్మన్ పోయింది, ఎమ్మెల్సీ అంటే ఎమ్మెల్సీ కూడా పోయింది. మళ్ళీ ఎంపీ టికెట్ అంటే నాకు ఏం చెప్పిండ్రు, ఎమ్మెల్యే జనగాం నువ్వు ఇన్ఛార్జ్గా ఉండి అక్కడ గెలిపించాలి, గన్పూర్ నువ్వు గెలిపించే బాధ్యత నీదే అని 2 నియోజకవర్గాలు నాకు బాధ్యత చెప్తే, అభివక్త వరంగల్ జిల్లాలో 12 నియోజకవర్గాలు ఉంటాయి, 2 మాత్రమే తెలిసింది. దట్ ఈస్ ద ఇంపాక్ట్ ఆఫ్ డాక్టర్ రాజయ్య ఇన్ లోకల్. అంటే మీరు ఎందుకు చెప్పలేకపోయారు కేసీఆర్కి? గెలిచినా గెలవపోయినా కడియం శ్రీహరి జంప్ అవుతాడండి, చెప్పాను. అనవసరంగా ఒక సీట్ వదులుకోవటం దండగ. మనం పోయినాము, ఎంత ఆర్గ్యుమెంట్ అయితే అంతా బయటికి రాదు కదా. సో నన్ను కన్సోల్ చేశారంట, నన్ను ఓదార్చి నువ్వు ఇప్పుడు వెంటనే అప్పుడే ఆర్డర్ ఇచ్చేసి రైతు సమితి చైర్మన్ చేస్తారు. స్టేట్ పోస్ట్ కదా రైతు సమితి. ఈరోజు రైతు బంధుకు సంబంధించిన అనేక కార్యక్రమాలు దాని కింద ఉంటాయి. రైతు సమితి చైర్మన్ ఇచ్చారు, జియో ఇష్యూ అయింది. తర్వాత ఇన్ఛార్జి బాధ్యత జనగాం ఇచ్చారు, తర్వాత గన్పూర్ ఇచ్చారు. అంటే ఇప్పుడు గన్పూర్ నాదే నియోజకవర్గం. గత 2004 నుండి మొన్న 23 వరకు, అంటే 20 ఏళ్ళు నేనే ఎమ్మెల్యేగా 4 సార్లు ఉండి డెవలప్ చేసిన పార్టీ అభివృద్ధి అయింది నా వల్లనే. ఈయనకు టికెట్ ఇచ్చినందువల్ల ఏమైంది, నన్ను గెలిపించే బాధ్యత నాకు ఇచ్చారు, ఇటు జనగాం అటు. సో చూడండి ఎంతైనా ఈ 2 మాత్రం గెలిచినా అవన్నీ ఓడిపోయినట్టు అర్థమైంది, నా ఇంపాక్ట్ ఉన్నట్టే కదా. సో అయిపోయిన తర్వాత మళ్ళీ ఏమైంది, ఎంపీ టికెట్ ఇస్తారన్నారు. ఫామ్ హౌస్ దగ్గర కూడా జస్ట్ 5 కిలోమీటర్ల దూరం వరకు పోయిన అప్పటి వరకు. కానీ కడియం శ్రీహరి కాంగ్రెస్కి పోయింది కాబట్టి అక్కడ ఆ 3 నెలల్లోనే మళ్ళీ బై ఎలక్షన్లు వస్తాయి. కడియం శ్రీహరికి తగ్గ మిండడంటే రాజయ్యనే. రాజయ్యకు అక్కడ ఇన్ఛార్జ్ ఇచ్చేసి సుధీర్ కుమార్, అది ఎంపీ వచ్చినా పోయినా పెద్ద ఫరగబడదు, సుధీర్ కుమార్ను అక్కడ ఎంపీ టికెట్ ఇచ్చి రాజయ్యను స్టార్ కాంపియన్గా పెట్టి తిప్పుదాం. ఎందుకంటే ఆయన చాలా అనేక రకాలుగా త్యాగం చేశాడు. ఒకటేమో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అధికార కాంగ్రెస్ పార్టీ ఎంఏ పదవి వదిలిపెట్టి మొదటి త్యాగం. ఉప ముఖ్యమంత్రిని తీసేసినా కూడా కేసీఆర్ దేవుడు, ఇంద్రుడు, చంద్రుడు అని చెప్పేసి ఒబీడియంట్గా మళ్ళీ అక్కడే ఉండడం. మూడోది ఎమ్మెల్యే టికెట్ రాకున్నా 2 నియోజకవర్గాలు గెలిపించే బాధ్యత. సో మళ్ళీ ఎంపీ టికెట్ కూడా ఇవ్వకుండా నువ్వు గెలిపించాలి అనే బాధ్యత చెప్పడం. ఈ రకంగా ఒక నియోజకవర్గం కాదు, తెలంగాణ మొత్తంలో, ఈవెన్ తెలంగాణ మొత్తం కూడా మీడియాలో కూడా అందరిలో ఇవాళ రాజన్ అంటే ఒక సానుభూతి, ఒక మంచితనము, గింత ఒబీడియన్స్ ఉంటుందా అని ఒక పేరు ఉంది. సో ఎక్కడ కూడా పేరు చెడగొట్టే కార్యక్రమాలు ఇప్పటివరకు చేయలేదు. సో రాజకీయాలలో ఎత్తులు, జిత్తులు, కుట్రలు, కుతంత్రాలు ఎన్నో జరుగుతుంటాయి. సో మీరు అన్నట్లుగా మీరు చాలా క్లీన్ పొలిటీషియన్ చెప్పింది కదా, ఇప్పుడు చెప్పింది చాలా క్లీన్ పొలిటీషియన్. అల్టిమేట్ ఏంది, పొలిటీషియన్, ప్రజల తీర్పే కదా, చాలా క్లీన్ పొలిటీషియన్. ఓకే 100%. సో మరి ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత మొదటి ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి జీవితంలో మర్చిపోలేం ఎవరైనా కానీ. ఎస్, అలాంటిది తెలంగాణ వచ్చిన తర్వాత మొదటి ఉప ముఖ్యమంత్రి రాజయ్య. ఎందుకు అతి తక్కువ టైంలోనే రాజయ్య ప్రవర్తన నచ్చలేదు, రాజయ్య పనితీరు నచ్చలేదు, రాజయ్య అవినీతి పరుడు, రాజయ్య అందరికీ అందకుండా దోచేస్తున్నాడు, భూ కబ్జాలు, కాంట్రాక్టుల దందాలు,
అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్ రాజయ్య అని చెప్పేసి ఉప ముఖ్యమంత్రి నుంచి మిమ్మల్ని తొలగించడానికి వన్ ఆఫ్ ద రీజన్ ఏంటో ఏమని చెప్తారు? మీకు కేసీఆర్ గారి మధ్య లోపల గదిలో ఏం జరిగిందో ఇంతవరకు మీరు ఓపెన్ అవ్వలేదు. నేను ఓపెన్ కావాలి, పోనీ కేసీఆర్ ఒకసారి ఓపెన్ అయ్యి చెప్పండి. కేసీఆర్ తెలియాలి, మీరు క్లీన్ పొలిటీషియన్ కదా, వెరీ క్లీన్ పొలిటీషియన్. ఇదే క్వశ్చన్ కాంగ్రెస్ అధికారం పోయిన తర్వాత బీఆర్ఎస్ అధికారం, కాంగ్రెస్ ఉన్న వాళ్ళందరూ ఇదే ప్రశ్న అడిగిండు. మొన్న రేవంత్ రెడ్డి కూడా నిండు సభలో డాక్టర్ రాజయ్య దోతి కట్టుకుంటే ఓర్వలేదా, ఎందుకు రాజయ్య పదవి తీసేశారు అని అడిగారు. షర్మిల గారు రాజయ్య పదవి ఎందుకు తీసేశారు అని అడిగారు. కమ్యూనిస్టులు రాజయ్య పదవి ఎందుకు తీసేశారు అన్నారు. కారణం ఒక్కటే, మీరు చెప్పలేదు ఇంతవరకు. నేను చెప్పాను 4 గదుల మధ్య తలపేసుకున్న తర్వాత కేసీఆర్ కి రాజయ్య మధ్య జరిగిన విషయం చెప్పండి. కనీసం మన తెలంగాణలో ఎన్ని ఛానల్స్ ఉన్నాయి అన్ని ఛానల్లో చెప్పిన. సో ఇప్పుడు సుమన్ ఛానల్ కూడా చెప్తున్నాను. సో క్షేత్రస్థాయిలో జరిగిన సూక్ష్మాంశాలను దృష్టిలో పెట్టుకొని నేను పార్టీ ఇతగా నిర్ణయం తీసుకున్నాను అని కేసీఆర్ గారు చెప్పిండు ఆ రోజు. సో అసలు జరిగింది ఏంటంటే, అప్పటికి సిలువలు పలువలు చేసి మళ్ళీ కేసీఆర్ దగ్గరికి పోయినప్పుడు సిలువలు పలువలు చేసి నా మైండ్ అంతా ఖరాబ్ చేసింది రాజయ్య, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ, నీ స్థాయి తగ్గకుండా మళ్ళీ నీకు అవకాశం ఇస్తా అని చెప్పి మళ్ళీ పిలిపించుకొని మాట్లాడడం జరిగింది. ఇప్పుడు ఒక్కసారి బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు రైట్ ఫర్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద మెడికల్ డిపార్ట్మెంట్లో వేస్తే రిజల్ట్లో ఇప్పటివరకు బడ్జెటే లేదు, రిక్రూట్మెంట్ లేదు, వాహనాల కొనుగోలు లేదు, ఏమి లేదు. ఇక్కడ అవినీతి జరగడానికి ఆస్కారం ఎక్కడుంది? ఏం లేదు. రాష్ట్ర ముఖ్యమంత్రికి ఆ మాత్రం ఇన్ఫర్మేషన్ ఉండదా? ఏమాత్రం, అదే రాష్ట్ర ముఖ్యమంత్రికి ఉంది. అయితే ఇక్కడ జరిగింది ఇప్పుడు మళ్ళీ ఇంకా క్లియర్ చెప్తున్నాను. సిలువలు పలువలు చేసి ఏమని చెప్పారు, నువ్వు ముఖ్యమంత్రి, నువ్వు ఇంట్లోకి వెళ్ళి వెళ్తలేవు, రాజయ్య ఆయనే ముఖ్యమంత్రి లెక్క, దళితుడు ముఖ్యమంత్రి నువ్వు అన్నావు, రాజయ్య ముఖ్యమంత్రి లెక్క మొత్తం తెలంగాణ మొత్తం దున్నేస్తాడు, హాస్పిటల్ నిద్ర చేస్తూ ఉన్నాడు, తర్వాత హెలికాప్టర్ను తీసుకొని తిరుగుతూ ఉన్నాడు. సో తెల్లారు లేస్తే ప్రజల్లో కనిపిస్తే నేను ఎప్పుడో మర్చిపోయిండు అని సిలువలు పలువలు చేసి చెప్పిన వాళ్ళు ఎవరైతే ఉప ముఖ్యమంత్రి పదవి ఆశపడ్డాలో నాకంటే సీనియర్గా ఉన్నారు. అందులో నెంబర్ 1 మొన్న కడియం శ్రీహరి వెళ్ళిపోయినాక తెలిసిన నెంబర్ 1 కడియం శ్రీహరి సిలువలు పలువలు చేసి చెప్పారు. ఆ సీనియర్గా ఉన్న ఈటల రాజేందర్, కొప్పులీశ్వర్ గారు, తర్వాత నాయన నరసింహారెడ్డి గారు, వీళ్ళందరూ నాకంటే సీనియర్లు. ఆయన ఉంటే వీళ్ళు పోయి అక్కడ ఏం మాట్లాడుకుంటారు పాతలు, సార్ మొత్తం రాజే దున్నెత్తాడు, ఇది చేస్తాడు, అది చేస్తాడు, ధర్మరాజు అంతటి వాడే చెప్పుడు మాటలతో అయినట్టు ఏకు మేక్ అయిపోతాడు రాజయ్య. ఏమవుతుంది, ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఏమని వస్తుంది, మీరు ఉప ముఖ్యమంత్రి అంటే మీరు దళితుడు ముఖ్యమంత్రి అంటే ఆయన ఉప ముఖ్యమంత్రి లాగా తిరుగుతుండడం మీకు ఎప్పుడు ఏదో మేక్ అయ్యేంత వాయిస్ మీ దగ్గర లేదు కదా. నా దగ్గర వాయిస్ లేదు, సబ్జెక్ట్ ఉండొచ్చు కానీ వాయిస్. తెల్లారి లేస్తే మొదటి పేజ్ అంతా నేనే ఉండేది. హాస్పిటల్ నిద్ర అని ఒక కొత్త కాన్సెప్ట్ తీసుకొచ్చినాం. నిద్ర అవస్థలో ఉన్న వైద్య విధానాన్ని గ్రాస్ రూట్ లెవెల్కి వెళ్ళాలి. అసలు గవర్నమెంట్ హాస్పిటల్ అనేదే డౌన్ టార్డెన్ పీపుల్కి ఉన్నవాడి కోసం కాదు. 1 గోళీ 2 గోళీలు ఇచ్చుడు కాదు, వారం రోజులకు సర్వే ట్రీట్మెంట్ ఇవ్వాలి, హాస్పిటల్ మౌలిక సదుపాయాలు పెంచాలని చెప్పేసి ఉస్మానియా హాస్పిటల్లో ఇప్పటివరకు ఏ ఎమ్మెల్యే కూడా పోయి ట్రీట్మెంట్ తీసుకోలేదు. నేను ఉస్మానియా హాస్పిటల్ ట్రీట్మెంట్ తీసుకోవడం కాదు, రాత్రి అక్కడే పడుకున్నాను. అక్కడ మొదలుకొని అనేక ఏజెన్సీ, ఎక్కడెక్కడ భద్రాచలం ఏజెన్సీ హాస్పిటల్, ఏటూరు ఏజెన్సీ హాస్పిటల్, ఉట్నూరు ఏజెన్సీ హాస్పిటల్, చెంచుపల్లెలు ఏజెన్సీ ప్రాంతాలకు ఎమ్మెల్యేలు కూడా పోరు. నేను ఉప ముఖ్యమంత్రిగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా పోయి అక్కడే రాత్రి ఉండి హాస్పిటల్ను మొత్తము రివ్యూ చేసి అక్కడ అన్ని మౌలిక సదుపాయాలు కల్పించి వచ్చే కార్యక్రమం చేయడం జరిగింది. సో అదేవిధంగా హెల్త్ యూనివర్సిటీ కావాలని మొత్తం నేను వరంగల్ స్టూడెంట్ని కాబట్టి కాకతీయ మెడికల్ కాలేజ్ స్టూడెంట్, నా మీద బాగా ప్రెషర్ ఉండేది. సో కాళోజీ జయంతి సందర్భంగా అక్కడికి పోయినప్పుడు రాజయ్య ఇక్కడికి వచ్చినప్పుడల్లా హెల్త్ యూనివర్సిటీ ఇస్తారా, అందుకనే మంత్రులు మాట్లాడేటప్పుడు వాళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని కేసీఆర్ గారు అంటారు. తెల్లారి వరకు మొత్తం తెలంగాణ మొత్తంలో 200-300 దిష్టి బొమ్మలు తగలబడ్డాయి. మళ్ళీ వెంటనే నేను అప్పుడు సంగారెడ్డి ఇన్ఛార్జిగా ఉన్న ఎంపీ ఎన్నికల్లో, ఎందుకంటే కేసీఆర్ ఎంపీగా గెలిచాడు, ఎమ్మెల్యే గెలిచాడు. ఎమ్మెల్యే ఉంచుకొని కొత్త ప్రభాకర్ ఎంపీగా పోటీ చేశాడు, ప్రభాకర్ రెడ్డి గారు. సో అక్కడ ఇన్ఛార్జ్ ఉంటే పొద్దున్నే మళ్ళీ కేటీఆర్ గారు సుమన్ నా దగ్గర పంపించి, సారు నిన్న మాట్లాడిన దానికి చాలా బాధపడుతూ ఉన్నాడు, వెంటనే వచ్చి ఏదో ఒకటి చేయాలి, తెలంగాణ భవన్ నుంచి వెళ్ళి స్టేట్మెంట్ ఇవ్వను అంటే ఆగమేఘాల మీద వచ్చి తెలంగాణ భవన్ నుంచి వెళ్ళి స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. సో క్యాబినెట్ అంటే తండ్రి భయపెట్టడానికి ఏముంది అక్కడ, భయపడ్డారు కాబట్టి అంటే చెప్తున్నా. ఒకటి మాత్రం చెప్పగలను, ఇప్పుడు చిన్నపిల్లలకి అన్నం తినకపోతే చందమామ రావే జాబిల్లి రావే అని అలా చూపించి అన్నం తినిపించినట్టు
ఇప్పటికి మీరు అలానే చెప్తున్నారు. ఏకుకు మేకై అని ఎవరో నాయకులు చెప్పారని చెప్తున్నారు. అప్పటి వరకు పోరాడి తెలంగాణ తెచ్చుకున్న ఘనత కేసీఆర్ది. అలాంటి కేసీఆర్కి ఏకుకు మేకవుతారని ఎవరో చెప్తే కేసీఆర్ ఇనే అంత చిన్నపిల్లడా? కానీ ఎంత ధర్మరాజు చిన్నపిల్లగాడా చెప్పిన మాటలు వినడానికి? అవి ధర్మరాజు కథలు సార్, అది చరిత్ర. చరిత్ర ఇది చరిత్ర కాదు, ఇది కూడా మన కళ్ళ ముందు కనపడే నిజం ఇది. కళ్ళ ముందు కనిపించే చరిత్రే అది. కారణం ఏంటంటే అన్నము ఉడికిందా లేదని ఒక మెతుకును పిసికి చూస్తారు. అంటే ఈ ప్రభుత్వము పారదర్శకంగా నడుస్తుందా లేదని చూడడానికి అన్నంలో ఒక మెతుకును పిసికి చూస్తారు. సో కేసీఆర్ పిసికిన మెతుకు నేనైనా పిసికినప్పుడు మెతుకు ఉడికింది, కానీ బలైపోయింది నేను. అన్నమంతా మాడిపోయిందా కింద? అన్నం మాడిపోరు ఇత్తి ఉడికింది, అట్లా కాదు, అన్నం ఉడికింది అని తేలిపోయింది. అంటే గవర్నమెంట్ కానీ ఇదైతే చితికిపోయింది కదా, నా ఉప ముఖ్యమంత్రి తీసేసి కదా. మళ్ళీ 3 సార్లు 4 సార్లు క్రీస్తు శేషులు పెద్ద సుదర్శన్ రెడ్డి గారు ఒక జిల్లా అధ్యక్షుడిగా బాధ్యత తీసుకొని 3-4 సార్లు కేసీఆర్ గారు మిమ్మల్ని రమ్మంటుండు అంటే 3-4 సార్లు నేను వెళ్ళే. ఎప్పుడైతే రైట్ ఫర్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ రిపోర్ట్ బయటకు వచ్చిందో, జడ్సన్ బయటపెట్టి చూయించి చెప్పిండో, బీజేపీ శ్రీనివాస్ ఎమ్మెల్యే ఉండే, ఉప్పల్ ఎమ్మెల్యే శ్రీనివాసరావు వారు బయటపెట్టిందో, అటు తర్వాత పోదామని చెప్పేసి నేను పెద్ద సుదర్శన్ రెడ్డి కేసీఆర్ దగ్గరకు పోయినాం. ఏం చెప్పారు? తీసుకుపోయి పోగానే లోపల గట్టిగా పోగానే కౌగలించుకొని, అదే ఇప్పుడు నేను చెప్పిన కదా, సిల్వలు పలువలు చేసి నా మైండ్ అంతా ఖరాబ్ చేశారు, ఎక్స్ట్రీమ్లీ సారీ రాజయ్య, నీకు ఇక నేను అడగకుండా నేను ఉప ముఖ్యమంత్రి చేశా, నీ స్థాయి తగ్గకుండా మళ్ళీ నేను కాపాడుకుంటా, నీ నియోజకవర్గంలో ఎవరు ఏలు పెట్టరు. ఈ మాట అన్నప్పుడు పెద్ద సుదర్శన్ రెడ్డి ఉన్నారు, వినోద్ కుమార్ గారు ఉన్నారు, పోనీలేని వినోద్ కుమార్ గారు ఉన్నారు, సంతోష్ కుమార్ ఉన్నారు, తర్వాత చారి గారు, వేణుగోపాలాచారి గారు. సో వీళ్ళందరి సమక్షంలో కేసీఆర్ అన్న మాటలు. సో తర్వాత అట్లాగే అప్పటికే కడియం శ్రీహరి 18 మంది ఉండాలి, 18 మంది అయిపోయారు కదా. సో అప్పుడు జరిగింది ఏంటి, కడియం శ్రీహరిని గన్పూర్లో ఏలు పెట్టొద్దండి ఉప ముఖ్యమంత్రిగా ఉండి. మొన్న ఏదో ఛానల్లో ఇంటర్వ్యూలో మాట్లాడతాడు, నన్ను 3.5 సంవత్సరాలు డిప్యూటీ సీఎం అంటే గన్పూర్లో అడుగు పెట్టనీయలేదు అని. కారణం ఏంటి అంటే సిలువలు పలువలు చేసే దాంట్లో ఈయన మొదటి వ్యక్తి కాబట్టి ఆయనను అక్కడ కాలు పెట్టొద్దని చెప్పి, నువ్వు తప్పు చేసినావు, నువ్వు తప్పుడు అభిప్రాయం చెప్పినావు కాబట్టి రాజయ్యని అట్లా చేసినావు, అక్కడ నువ్వు ఏలు పెట్టొద్దంటే ఆఖరికి అభివృద్ధి ఎక్కడి వరకు వచ్చింది. కేసీఆర్ గారు ప్రభుత్వంలో సర్వే చేస్తే 98 మార్కులతో కేసీఆర్ నెంబర్ 1, 92 మార్కులతో కేటీఆర్ నెంబర్ 2, 88 మార్కులతో హరీష్ రావు నెంబర్ 3, 86 మార్కులతో డాక్టర్ రాజయ్య నెంబర్ 4 అభివృద్ధి సంక్షేమంలో. ఏ పనున్నా రాజయ్య నువ్వు నా దగ్గరికే రావాలా, నువ్వు డిప్యూటీ సీఎం చేసిన ఒక మంత్రి దగ్గరికి పోయి ఏం అడగకు, నువ్వు నా దగ్గరికి రమ్మనంటే ఆ రకంగా పనులు చేసినా కాబట్టి, అభివృద్ధి చేసినా కాబట్టి గన్పూర్ ప్రజలు ఇవాళ నేను ఏమంటాను, గన్పూర్ నియోజకవర్గ ప్రజలే నా దేవుళ్ళు, నా నియోజకవర్గమే నా దేవాలయం, అంత గొప్పగా గన్పూర్ ఉన్నది. అదే అంటున్నారు సార్. ఒకప్పుడు రాజయ్య అంటే వెరీ క్లీన్ పొలిటీషియన్, కానీ ఇప్పుడు రాజయ్య అంటే వెరీ దట్టి పొలిటీషియన్ అని మీ పార్టీ వాళ్ళే మీ మీద బుడదేసిన వాస్తవం కాదా? దట్టి పొలిటీషియన్ అని బుడదేసింది ఎవరు? శత్రువులు ఎక్కడ ఉంటారు? అవునండి, శత్రువులు ఎక్కడ ఉంటారు? పక్క పార్టీలో ఉంటారా, మన పార్టీలో ఉంటారా? మీకు ఎక్కడున్నారు చెప్పండి, మీకు ఎక్కడున్నారు చెప్పండి. చెట్టుకు కాయలు బాగా కాసాయనుకో, అది చెట్టు తప్పు కాదు. చెట్టుకు కాయలు కాసినాయంటే ఒకడు ముందు పిందెలప్పుడే కొట్టాలని చూస్తాడు, కొంచెం పెద్దగా అయినాక దింపాలని చూస్తాడు, కొందరు కట్టెందుకొని దంచాలని చూస్తారు, కొందరు మండలిసి తెంపేస్తారు. అంటే మంచిగా పనిచేయడం మీ పార్టీ వల్ల కాదా? మా పార్టీ వాళ్ళని ఎందుకంటాం అనం కదా. పరిస్థితులు బ్లాక్మెయిల్ చేయడము, తర్వాత పుండకూరు ముచ్చట్లు చెప్పడము ఏమైపోయింది. ఇలా ఆయన నిజస్వరూపం బయటపడ్డది కదా. కడియం శ్రీహరి ఎన్నైతే పుండకూరు ముచ్చట్లు చెప్పిండో, ఇవాళ నేను చెప్పింది కేసీఆర్ గారి దగ్గర పోయి చెప్పిన, సార్ ఆయన కాంగ్రెస్తో మాట్లాడుకున్నాడు, కడియం శ్రీహరి బిడ్డ ఇద్దరు కలిసి పోతున్నారంటే మేము ప్రభుత్వాన్ని నడిపిస్తున్నాం, మాకు తెలియదా? కానీ అట్లా పోతున్నాడు అంటే మన పార్టీకి నష్టం జరుగుద్దో ఏమో, ఇప్పుడు ఎలక్షన్లు కదా. కాబట్టి నువ్వు కొంచెం తగ్గి, నువ్వు రైతు సమితి చైర్మన్ తీసుకో, ఎమ్మెల్సీ మంత్రి. లొంగుతారా మీరు? నేను కాదండి, లొంగుతారా మీరు అంటున్నా. నాకు బ్లాక్మెయిల్ కాదు, కేసీఆర్ గారిని బ్లాక్మెయిల్ చేశాడు కడియం శ్రీహరి. చేయడం వల్ల ఆయనకి టికెట్ వచ్చింది, లేకపోతే 2004 కంచెల్లి డిడ్ నథింగ్ దేర్ ఇన్ గన్పూర్ కదా. కడియం శ్రీహరి అనే వ్యక్తి గణపురంలో ఏమి చేయలే. నేను ఎమ్మెల్యేను, తర్వాత నేను మంత్రిని, మళ్ళా గెలిచాను, వరుసగా 4 సార్లు గెలిచాను ఎమ్మెల్యేగా. ఆయన కనుక ఎమ్మెల్యేనే పోటీ చేయలేని పరిస్థితి, 2 సార్లునేమో ఎక్కడో మెజార్టీతో ఓడిపోయిన మనిషి, ఆయన ప్రజలలో లేని మనిషి, కానీ బ్లాక్మెయిల్ చేయడంలో కడియం శ్రీహరి దిట్ట. అక్కడ
ఎన్టీ రామారావును బ్లాక్మెయిల్ చేసిండు, ఆయనకు ఎన్నుపోటు పొడిచిండు, చంద్రబాబు దగ్గర పోయిండు, చంద్రబాబు నాయుడుకి ఎన్నుపోటు పొడిచిండు, మొత్తం జీవోత్సవంలో ఉన్నాడు వచ్చి కేసీఆర్ కాళ్ళ మీద పడితే మళ్ళీ కేసీఆర్ దగ్గరకు వచ్చి 10 ఏళ్ళు ఇక్కడ అన్నీ అనుభవించి ఎంపీగా ఎమ్మెల్యేగా ఆయన ఒక పార్టీ స్థాపించిన దేవుడు అండి. ఆయనను పట్టుకుని వెన్నపోటు అంటారు. చెప్తుంది శ్రీహరి గారు కేసీఆర్ గారిని వెన్నుపోటు పొడవలేదా అంటున్నారు. అదే కదా నేను చెప్పింది. అదే కడియం శ్రీహరి 10 ఏళ్లలో ఎంపీ ఇచ్చి డిప్యూటీ సీఎం చేసి 2 సార్లు ఎమ్మెల్సీ ఇచ్చి మళ్ళీ పోయేటప్పుడు ఎమ్మెల్యే టికెట్ ఇస్తే మొత్తం తిన్నింటి వాసాలు లెక్క పెట్టినట్టు బిడ్డ ఆయన ఇద్దరు ముందు కాంగ్రెస్లతో మాట్లాడిన ఒప్పందంలో భాగంగా ఆయన ఎమ్మెల్యే అయినా బిడ్డకు పార్టీ ఫండ్ బీఫామ్ తీసుకొని తెల్లారి వరకు కాంగ్రెస్ కానీ ఒకటి చెప్పండి, 2028లో బీఆర్ఎస్ పార్టీకి మంచి ఊపు వచ్చింది, పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందంటే కడియం శ్రీహరి కేసీఆర్ని కలిసి నేను మళ్ళీ స్టేషన్ గణపూర్ నుంచి బీఆర్ఎస్ పార్టీ నుంచి నేను పోటీ చేస్తాను అంటే మీకు అన్యాయం జరుగుతుందా జరగదా అది మాత్రం చెప్పండి ఇప్పుడు. సో ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో ఇప్పుడున్న పరిస్థితుల్లో కేసీఆర్ గారు 28, 29 ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కూడా ఒక 4-5 మార్పులు జరిగేది. ఒకటేమో డిలిమిటేషను, రెండోది మహిళా రిజర్వేషను, మూడోది జంబ్లీ ఎన్నికలు, గన్పూర్కి వచ్చే వరకు బై ఎన్నికలు, వీటన్నిటిని అధిగమించి ఆ జనరల్ ఎన్నికలు. ఇవన్నీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పుడు ఎట్ ప్రజెంట్ ఉన్న పరిస్థితిలో రాజయ్య అనే పొలిటీషియన్, రాజయ్య అనే ప్రజావైద్యుడు ఈరోజు మొత్తం యావత్ తెలంగాణ మొత్తంలో ఎక్కువ సింపతి ఉన్న వాళ్ళు ఎవరు అంటే సానుభూతి ఎవరి మీద ఎక్కువ ఉన్నదంటే డాక్టర్ రాజా మీద ఉన్నది. ఒబీడియంట్ గా అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మళ్ళీ ఉద్యమంలో తొలి దళితుడుగా ఆనాడు సదాలక్ష్మి 1971లో రాజీనామా చేస్తే ఒక మాదిగ మహిళా తల్లి ఆమెను ఆదర్శంగా తీసుకొని 2009లో ఎమ్మెల్యే గెలిచి 2011లో అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన మళ్ళీ ఉద్యమంలో తొలి దళితుడు, అదొక త్యాగం. రెండవది ఒక వార్డు మెంబరో ఒక సర్పంచ్నో పార్టీ నుండి సస్పెండ్ చేసినో తీసేస్తున్నో పార్టీ మారిపోతాడు. రాజీ అనే వ్యక్తి ఒబీడియంట్గా ఇప్పుడిప్పుడే వచ్చిన తెలంగాణ నేను రాజీనామా చేయడమో నేను గొడవలు చేసేది ఉంటే విచ్ఛిన్నకరం అయిపోద్ది వచ్చిన తెలంగాణ అని చెప్పేసి అంతే ఒబీడియంట్ తోటి కేసీఆర్ గారు నా దేవుడు, ఆయన మార్గంలో నేను నడుస్తాను అని చెప్పేసి అంతే ఒబీడియంట్గా పనిచేయడం జరిగింది, నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోవడం జరిగింది. మూడవది కేసీఆర్ గారు హెల్త్ యూనివర్సిటీని తీసుకొచ్చేసి ఈరోజు గన్పూర్లో హెల్త్ యూనివర్సిటీ, అది మన వరంగల్లో హెల్త్ యూనివర్సిటీ తీసుకురావడం, తర్వాత సిటీ మొత్తం హెల్త్ సిటీ 34 అంతస్తుల హాస్పిటల్ తీసుకొచ్చిన పరిస్థితి మనకు కొట్టొచ్చినట్టు కనుక దేవాదులను అన్ని రకాలుగా అభివృద్ధి చేసుకున్నాం. ఇట్లా చెప్పుకుంటూ పోతే నేషనల్ హైవే 1860 కోట్ల రూపాయలు పెట్టి నేషనల్ హైవే మొత్తం కూడా గన్పూర్ నుంచి వెళ్ళిపోయే విధంగా 67 కిలోమీటర్ల దూరము ఒక గన్పూర్ నుంచి వెళ్ళిపోతే 2 టెయిల్గేట్లు నా దగ్గర ఉంటాయి. ఏమంటారు దాన్ని ఇండస్ట్రియల్ క్యారిడార్ డెవలప్ అయింది. ఇట్లా అనేక రకాలుగా అభివృద్ధి చేయడానికి కేసీఆర్ గారు నాకు సహకరించిండు, ఆ రకంగా అభివృద్ధి చేసుకోవడం జరిగింది. సో మనం ఎక్కడన్నా ఈ నినాదం చూస్తారా, అప్పుడు ఎన్టీ రామారావు ఉన్నప్పుడు ఒక నినాదం ఉండే, నా నినాదం ఏంటంటే నియోజకవర్గ ప్రజలే నా దేవుళ్ళు, నియోజకవర్గమే నా దేవాలయం అన్నట్టు ఉదయం నుంచి వెళ్ళి సాయంత్రం వరకు ప్రజల మధ్యలో ఉండి ప్రజల మధ్యలో ఉంటూనే కాడం గడుపుతూ ఈరోజు ప్రజావైద్యుడిగా ముందుకెళ్తాను. సార్ ఇప్పుడు ఇన్ని పనులు చేస్తే ప్రజలు మీకు బ్రహ్మరథం పట్టాలి, లేకపోతే ప్రజల మనిషిగా భావించాలి. ప్రజల మనిషిగా భావించాలి. ఈ రెండు ఏది జరగట్లేదు. మీరు రెండు చెప్తున్నారు. ఒకటి సెంటిమెంట్ బాగా వర్కౌట్ అవుతున్న నాయకుడు ఎవరైనా ఉన్నారు అంటే అది రాజయ్య అని చెప్తున్నారు. ఒకటి రాజకీయాల్లో బలిపశువు అంటే రాజయ్య అని చెప్తున్నారు. ఇంకొకటి ఏంటంటే ఒకటి చెప్పినట్టు బలిపశువు దానివల్ల ఏం కోల్పోయారు? ఏం కోల్పోలేదు. నేను ఏం కోల్పోలే. ఐఎమ్ ద ఫస్ట్ డిప్యూటీ సీఎం తెలంగాణ. ఇట్ ఈస్ ఫర్ ఎవర్. వాట్ ఈస్ ద యూస్? చూడు చరిత్ర అండి. డబ్బులు చరిత్ర మిమ్మల్ని కిందకి దింపేసింది కదా. దించేచ్చు కాక లాల్ బహదూర్ శాస్త్రి కూడా కొన్ని రోజులే ఉన్నాడు, ఇంకొక కొన్ని రోజులే ఉంటారు. ఆ పదవి వన్నే తీసుకురావాలి. కోకిలలాగా కొన్నాళ్ళు, కాకి లెక్క కలకాలం కాకుండా కోకిల లెక్క కొన్నాళ్ళు మనం చేసిన పనులు మిగిలిపోతాయి. ఇవాళ ఒక ఎంట్రన్స్ క్వశ్చన్, యూపీఎస్సీలో ఎంట్రన్స్ క్వశ్చన్ ఏంటో, హూ ఇస్ ద ఫస్ట్ డిప్యూటీ సీఎం తెలంగాణ? సో వన్ షుడ్ 200% ఐ అగ్రీ సార్. కానీ ఇప్పుడు రాజయ్య గారు ఉన్నారు, నేను మిమ్మల్ని తగ్గించట్లేదు. ఒకటి ప్రజల సైడ్ నుంచి అడగాల్సిన క్వశ్చన్స్ నేను అడుగుతున్నాను ఈరోజు మిమ్మల్ని. అంటే మీరు కావాలని కాంట్రవర్సీలో ఇరుక్కుంటారా, వేరే వాడు చేసిన కాంట్రవర్సీలో మిమ్మల్ని ఇరికిస్తారా, లేకపోతే మీరు అదేదో పెద్దది హైప్ క్రియేట్ అవుతుంది కాబట్టి చిన్న కాంట్రవర్సీ ఒకటి మీరు రెడీ చేసుకుంటారు? నాకు అర్థం కాదు. అది చాలా మందికి ఉంది. అది ఆ డౌట్ చాలా మందికి ఉంది. ఎందుకంటే సార్ రాజకీయ నాయకుడు
ఒక స్థాయికి వచ్చిన తర్వాత చేయకుండా పనులు ఏంటి? చెప్పండి, మీరే అని చెప్పండి. లైంగిక వేధింపులు. ఆ. మొట్టమొదటి లైంగిక వేధింపులు ఆరోపణలు పడ్డ ఒకే ఒక్క నాయకుడు రాజయ్య. ప్రజల మనిషి, పూర్తి అవగాహన లేదా? ప్రజల మనిషి, హ్యుమానిటీ ఉన్న అవగాహన మనిషి, లేదా? No, no, no. ఒక డాక్టర్ మీరు. No, no. కానీ మీ మీద అదే ఆరోపణలు చేశారా? నిజంగా అది జరిగిందా? ఆరోపణలని మీరు అంటారు, అది ఆరోపణ మాత్రమే. అనేక మంది మీద ఎలాంటి ఆరోపణలు వచ్చినాయో నేను నా పార్టీ వాళ్ళ గురించి నేను చెప్పొద్దు. అది హుజురాబాద్ ఎన్నికలు కావచ్చు, లేకపోతే బెల్లంపల్లి కావచ్చు, మొత్తం తెలంగాణ మొత్తంలో నాట్ ఓన్లీ టీఆర్ఎస్, కాంగ్రెస్ ఆల్సో అనేక మంది మీద అనేక మంది అభియోగాలు రావడం ప్రజా జీవితంలో కామన్. ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పారు కదా ఆ సర్పంచ్ నవ్య. ప్రెస్ మీట్ ఒక్కటి కాదు, 100 మంది ఛానల్స్ వెళ్ళిపోయి మీడియా హైక్ చేయడం కోసము ఆ మీడియాను ప్రోత్సహించిన వ్యక్తి కడియం శ్రీహరి. లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఒక్కొక్క ఛానల్ కొన్ని పైసలు పెట్టుకొని అక్కడ పంపిస్తే ఏం మాట్లాడో తోయక ఏదో అడిగితే ఏదో చెప్పి ఏదో అడిగితే ఇప్పుడు సైకిక్ అయి కూర్చున్నది. అట్లా మీడియాలో వచ్చినందుకే స్టేట్ అండ్ సెంట్రల్ ఉమెన్ రైట్స్ ఏమంటారు మహిళా కమిషన్ వాళ్ళు సుమోటోగా తీసుకున్నారు. కమిషనర్తో ఎంక్వైరీ చేయించిండ్రు. దేర్ వాజ్ నో ఎఫ్ఐఆర్, సో దేర్ వాజ్ నో పిటిషన్, ఏమీ లేదు. ఓన్లీ మీడియాలలో పోయితే మీడియాలో పోయి మాట్లాడు. సో దాంట్లో హైప్ అవ్వాలని చూసిందా ఆమె ఒక పావుగా కడియం శ్రేయర్కి ఉపయోగపడ్డది. ఇంకా అంతే. మనం ఎవరైనా ఎలక్షన్లలో కానీ లేకపోతే పార్టీ ఫండ్ ఇచ్చినప్పుడు కానీ ఒకరు చూపించి ఇస్తారా? సో ఆమె డబ్బులు తీసుకున్నది. మీడియా వాళ్ళందరూ కూడా ఎంతమంది అయితే దాన్ని పైకి తీసుకురావాలని ప్రయత్నించారు వాళ్ళందరూ కూడా తీసుకున్నారు. అదంతా బయటకు వచ్చి సిపి క్లియర్గా రిపోర్ట్ ఇచ్చాడు. నథింగ్ హ్యాపెన్ దేర్, నో ఎఫ్ఐఆర్, నథింగ్ అని క్లీన్ చిట్ ఇవ్వడమే కాకుండా ఒకవేళ మీరు డిఫామేషన్ షూట్ వేసేది ఉంటే ఆమె మీద వేయొచ్చు అని కూడా లెటర్ ఇవ్వడం జరిగింది. కాబట్టి పిచ్చుక మీద రాస్తున్నాడు. కానీ నా మాదిగ బిడ్డ అంతే కదా, నా మాదిగ బిడ్డ నాకు చెల్లి అవుతుంది, నేను సర్పంచ్ చేసుకున్నా, అలాంటిది వేరే అమ్ముడు పోయినాక మనం ఏం చేస్తాం? కాబట్టి ఏదైనా కూడా విధి విలాసంలో ఆ రోజు అట్లా జరగాల్సింది. మీరు అన్నట్టు అది ప్లస్ అయిందా మైనస్ అయిందా ఏమైనప్పటికీ కూడా రాజన్న ట్రాన్స్పరెంట్ అని పారదర్శకత బయటపడ్డది. క్లీన్ చిట్ రావడం జరిగింది. ఓకే, అంటే మీ తప్పు లేకపోతే ఆమె ఇంటికి ఎందుకు క్షమాపణ చెప్పారు? నేను క్షమాపణ ఎవరు చెప్పిన క్షమాపణ చెప్పలేదు. అవునవును, ఆమె మన పార్టీ అభ్యర్థి కాబట్టి పార్టీ ఆదేశం మేరకు వాళ్ళ ఇంటి దగ్గర పోయి మాట్లాడరావడం. అమ్మ ఏంటి ఏం కావాలంటే నాకు వివక్ష చూస్తున్నారు, నాకు పార్టీ ఫండ్ ఇస్తలేరు, నేను సర్పంచ్కి వెళ్తే నేను ఏం పనులు చేయలేదు, నాకు పనులు కావాలి, అవి కావాలంటే 25 లక్షల రూపాయలు పార్టీ ఫండ్ ఇస్తామని చెప్పేసి ఇప్పుడు పడితే అప్పుడు CDF, ఇప్పుడు నెక్స్ట్ మార్చిలో CDF వచ్చిన తర్వాత ఇస్తామని చెప్పి మాట్లాడి రావడం జరిగింది. అంతేగాని అదే క్షమాపణ ఏం చేసినాను? క్షమాపణ ఆమె అసలు క్షమాపణ కోరిందా? నేను ఎందుకు చెప్పాలి క్షమాపణ? అక్కడ జరిగింది ఏంటి? అసలు ఏం లేదు. కాకపోతే ఆధిపత్య పోరులో కడియం శ్రీహరి, నాకున్న మనుషులను కడియం శ్రీహరి తీసుకోవాలనుకుంటాడు. కడియం శ్రీహరి దగ్గర ఉన్న నా దగ్గరికి రావాలని ఆధిపత్య పోరులో జరిగిన అంశం తప్ప అక్కడ నథింగ్ ఎల్స్. సరే, ఇక మహిళల గురించి ఎక్కువ మాట్లాడకూడదు. అదే విషయం, అంటే క్లారిటీ కోసం అడిగాను. కానీ ఒకటండి, ఇప్పుడు కడియం శ్రీహరి రాజయ్య తెలంగాణ రాజకీయం మొత్తం మీ ఇద్దరు చుట్టూ ఎక్కువ తిరుగుతుంటారు. అంటే వయసులో మీకన్నా పెద్దవారైనా మీరు వయసులో చిన్నవారు, మీకు ఓపిక ఎక్కువ, స్ట్రెంగ్త్ ఎక్కువ, కానీ మీరు ఎందుకు ఆయన ఫైటింగ్ లో ఎప్పుడు గెలవలేకపోతున్నారు? ఆయన ఓడిపోతాడంటే మీరు మళ్ళా తప్పు మాట్లాడుతున్నారు. నేను చెప్పేది రాజకీయంగా అరే పార్టీలు మార్చుకుంటే 4 పార్టీలు ఉంటాయి కదా. నేను పార్టీ మారిందంటే ఫర్ ద కాజ్ ఆఫ్ తెలంగాణ చేంజ్, కాంగ్రెస్ పార్టీని మారి బీఆర్ఎస్ వచ్చి, ఆయన కాంగ్రెస్ టీడీపీలో ఉన్నప్పుడు 2 గ్రూపులు అయిపోయినాయి, బీఆర్ఎస్ అయిపోయింది, ఇలా కాంగ్రెస్ అయిపోయింది. రాసి పెట్టుకోండి, వాళ్ళ బిడ్డ బైన్ల మహిళ డాక్టర్, బైన్ల కమ్యూనిటీ చిన్న కమ్యూనిటీ, మహిళ అందులో, తర్వాత చిన్న SC కమ్యూనిటీ, తర్వాత MP. రేపు మోడీ పిలిచి ఆనాడు బలరాం ఎంపీగా బంజారా ఒక్కడు ఉంటే యూపీఏ గవర్నమెంట్లో ఆయనకు మంత్రి పదవి ఇచ్చారు. సో అట్లాగే బైన్ల కమ్యూనిటీకి ఒక మహిళకు మంత్రి పదవి ఇస్తాము అని కనుక మోడీ పిలిచిస్తే బిడ్డ తండ్రి ఇద్దరు జంపు జలాని బీజేపీ పోతారు, తప్పకుండా పోతారు, అవసరం. ఎందుకంటే వాళ్ళ నేచర్ అది. ఇప్పుడు ఇన్ని పార్టీలు మారింది కదా. నేను ఆయనకు నాకు ప్రజాబలం విషయంకి వస్తే నేను మళ్ళీ చెప్తున్నా, ఆయన 4,000, 7,000తో గెలిచాడు. 7,000 అనేది కూడా బీఆర్ఎస్ పార్టీ మేము గెలిపితే గెలిచాను, అంతకుముందు 4,000. సో నేను గెలిచాను, ఆయన గెలిచిన 4,000 అధిగమించి గెలవాలనుకున్న మొదటిసారి 12,000, రెండోసారి 33,000, మూడోసారి 58,000, నాలుగోసారి 37,000. ఇది ప్రజాబలం. అల్టిమేట్ ఏంది, మనకేంటి మ్యాండేటరీ ఏంది? ప్రజల తీర్పే కదా. కడియం శ్రీహరి గణపురం లేనిది, రాజయ్య గణపురం లేనిది అనే విషయానికి వస్తుంది. ఎస్, నేను ఒప్పుకుంటా.
ఏమిటి ఒప్పుకుంటా, కడియం శ్రీ ఇస్ ఎ కన్నింగ్ పొలిటీషియన్, రాజకీయ నాయకుడు. రాజకీయాలకు కావాల్సింది అదే కదా ఇప్పుడు, కాదా? ఆయన రాజకీయ నాయకుడు, నేను ప్రజానాయకుడిని. ఆయనకు ఎత్తులు జిత్తులు కుట్రలు కుతంత్రాలు కింద మీద పైసలు ఎన్నేసి అయినా గెలవాలనే తత్వం అది. నేను ఉరికి ఫస్ట్ రావాలి, ఇరుగొట్టి ఫస్ట్ కాదు, ప్రజలకు ఇంకా చేరువై దగ్గర మంచిగా రావాలి. ఒక్క రాజయ్య అంటే ఒక బీఆర్ఎస్ నాయకుడు కాదు, కాంగ్రెస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు, సిపిఐ సిపిఎంలు, న్యూట్రల్స్ అందరూ కూడా రాజన్న మాకు దగ్గర అంటే మాకు దగ్గర అనేటట్టు ఉండడం వల్లే అంత మెజారిటీ. నీ అల్టిమేట్ మనకేంటి, ప్రజల తీర్పు అంతే కదా. మంచి చెడు అనేది ఉచిత పథకాలు అండ్ ప్రజలకు ఏదో చేస్తున్నాం అని చెప్పి ప్రజలను కాసేపు రెచ్చగొచ్చుడు, మాట్లాడు, పక్క పార్టీని తిట్టుడు, పక్క నాయకుడిని తిట్టుడు, అసలు ఫ్యామిలీని తీసుకొచ్చి ఇన్వాల్వ్ చేసాడు. ఇప్పుడు ఎక్కువైపోయింది రాజకీయాలలో. పొద్దున ఒకటి మాట్లాడటం, సాయంత్రం ఒకటి మాట్లాడటం, సాయంత్రానికి ఏమో అన్ని సెటిల్మెంట్. ఇప్పుడు మీరే ఆ పార్టీ వాళ్ళు ఈ పార్టీ వాళ్ళు సాయంత్రానికి కలుస్తారు. మీరే అంటున్నారు కదా రాజకీయ నాయకుడు అంటే అట్లే ఉండాలి. అట్లనే ఉన్నారు సార్, ప్రజానాయకుడు మారిపోయింది. నేను మళ్ళీ ఇప్పటికి చెప్తున్నా, ప్రజా వైద్యుడిని, వైద్యంలో ఉన్నప్పుడు ప్రజా వైద్యుడిని, రాజకీయాలకు వచ్చినాక ప్రజానాయకుడు. మీరు రాజశేఖర రెడ్డి గారితో కలిసి పనిచేశారు, అప్పుడు రాజకీయానికి ఇప్పుడు రాజకీయానికి ఎంత తేడా ఉంది చెప్పండి. తేడా ఉంది కదా, అందుకనే అంత మాత్రాన ఇప్పుడు నాకు వాట్ మోర్ ఐ నీడ్, ఉప ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగాను, కంటిన్యూగా 4 సార్లు ఎమ్మెల్యే గెలిచాను. ఇట్ ఈస్ ద ఏమంటారు, తెలంగాణ మొత్తంలో 4 సార్లు గెలిచిన మాదిగ ఎమ్మెల్యే నేను ఒక్కోనే, ప్రజా వైద్యుని నేను ఒక్కోనే, జాతీయ స్థాయిలో అవార్డు వచ్చింది నేను ఒక్కోనే, నా కొడుకులు కోడలు అందరూ కూడా డాక్టర్లు, హైలీ క్వాలిఫైడ్ ఫ్యామిలీ. ఎంత జీరో నుండి సార్ మీరు ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా ఒకటి మాత్రం బల్లగుద్ది చెప్తాను, ఇప్పుడున్న రాజకీయ నాయకులు మొత్తం కూడా ప్రజల ఎమోషన్స్ తో ఆడుకుంటున్నారు, ప్రజల పౌరుషాలను రెచ్చగొట్టడం. ఇది నిజం కాదా? అవకాశవాద రాజకీయాలు చేస్తే ఎప్పుడైనా ప్రజలకు గుణపడటం చెప్తారు. కడియం శ్రేణి నెంబర్ 1 అవకాశవాది. ఏ అవకాశం వస్తే ఏ ఎండకు ఆ గుడుగు పట్టేటోడు, తిన్నింటి వాసాలు లెక్క పెట్టేటోడు, ఎక్కడ తింటే అక్కడ వాళ్ళకే టోపీ పెట్టే రకం కడియం శ్రేణి. అందుకనే ఎన్టీ రామారావుకు పిలిచి టికెట్ ఇచ్చి మార్కెట్ శాఖ మంత్రి చేస్తే ఆయన వైస్రాయ్ హోటల్ చెప్పులు ఇసిరేసిండు. ఎంతో పిలిచి దగ్గరుండి చదువుల కోసము, ఇల్లు కట్టుకోవడానికి అనేక రకాల చంద్రబాబును సాయం చేసి, సోషల్ వెల్ఫేర్ మినిస్టరు, ప్రైమరీ ఎడ్యుకేషన్, ఆఖరికి ఇరిగేషను, అన్ని రకాలు ఇచ్చి ఆర్థిక ఎంతో ఎదిగిన తర్వాత ఆయనను తలదాన్ని మళ్ళీ పోయి కేసీఆర్ సంకల చూచిండు. కేసీఆర్ తీసుకొచ్చి ఆయనను ఎంపీ చేసి, ఉప ముఖ్యమంత్రి చేసి, 2 సార్లు ఎమ్మెల్సీ ఇచ్చి, ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి 10 ఏళ్ళలో ఒక్క రోజు కూడా ఆయన ఖాళీగా లేడు. మొత్తం చట్టసభల్లో ఉండే పోస్టులు ఇస్తే ఆయన ఎమ్మెల్యే టికెట్ వచ్చిన తర్వాత మళ్ళీ బిడ్డ కూడా ఎంపీ కావాలన్నాడు. ఎంత స్వార్థం చూడండి. వాళ్ళ సామాజిక వర్గము మొత్తము తెలంగాణ మొత్తంలో 13,000, వరంగల్కి వస్తే 600, మా గణపురంకి వస్తే 130, 140 ఉండే సామాజిక వర్గం. ఆయనకి టికెట్ ఎక్కువ అంటే సామాజిక న్యాయం అంటే వాళ్ళ జనాభాను బట్టి అడగాలి కదా. ఆయనకు కానీ నా బిడ్డ కూడా టికెట్ కావాలన్నాడు. ఏమయ్యా మొత్తము బ్లాక్మెయిల్ రాజకీయాలు కాబట్టి ఈయనతో ఎందుకు పెట్టుకున్నాడు? బిడ్డకు టికెట్ ఇచ్చి, ఇంటికాడ భోజనం పెట్టి, పార్టీ ఫండ్ ఇచ్చి, అవన్నీ మూట కట్టుకొని నువ్వే దేవుడని మొక్కి, ఇద్దరు అల్లుడు బిడ్డ మామ ముగ్గురు కలిసి మొక్కి తెల్ల వరకు జంపు చేయాలని మన రేవంత్ రెడ్డి దగ్గరికి అంటే ఏం మాట్లాడుతాం చెప్పండి. రాజకీయం అలాంటి రాజకీయాలు వద్దురా బాబు, వద్దు వద్దు, నాకున్న చరిత్ర నాకు చాలు. అలాంటి రాజకీయం వద్దంటే ఇలాంటి చరిత్ర లేని చరిత్రలు కూడా మీ మీద కట్టుకొని కాక నిజాలు మెల్లగా తేలుతాయి. నిజం ఏందనేది నిలకడగా తేలుతుంటాయి. భూమి మీద బతికేదోడు పోయేదోడు ఆయన కూడా చరిత్ర మిగులుతుంది కదా, చరిత్ర మిగులుతుంది. పుస్తకాలలో రాసుకోవడానికి, చూసుకోవడానికి, చదువుకోవడానికి బాగుంటుంది. డెఫినెట్ గా తృప్తికరమైన రాజకీయం, తృప్తికరమైన జీవితం, తృప్తికరమైన బతుకు ఉండాలి. సో నేను చాలా తృప్తిగా ఉన్నాను. నా పిల్లలు, నా ఫ్యామిలీ మొత్తం కూడా హైలీ క్వాలిఫైడ్. సో కొన్ని రోజులు నలిగిపోయారు కదా వాస్తవంగా. ఇప్పుడు నలగడం అనేది డెఫినెట్ గా నలగకుండానే మీరు అన్నారు. నేను చాలా 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 ఏంటి ఏదో ఒక మాట వాడారు, ఏంటది? తృప్తి. ఆ తృప్తి ఉంటే హాస్పిటల్లో హార్ట్ అటాక్ వచ్చిందని ఎందుకు వెళ్ళారు సార్? సో అంత స్ట్రెస్లోనైనా కాబట్టి స్ట్రెస్సే కదా అది. అది వార్డు మెంబర్ పోస్ట్ కాదు కదా, సర్పంచ్ పోస్ట్ కాదు కదా, ఎంపీటీసీ, ఎంపీపీ, జెడ్పీటీసీ పోస్ట్ కాదు, ఓ ఎమ్మెల్యే, ఎంపీ కాదు, మంత్రి పోస్ట్ కూడా కాదు, ఉప ముఖ్యమంత్రి పోస్ట్ అండి. నేను మనిషినే, నాలో ఉండే నరాలన్నీ కూడా, గుండె కానీ వాటన్నిటికీ ఉంటే అందరికీ అదే ఉంటుంది. స్ట్రెచ్ వచ్చినప్పుడు అయితే స్పాజం వస్తుంది, బ్లడ్ వెసల్ దగ్గరికి లాక్కొస్తాయి. ఏం చేస్తారు చెప్పు? అయినా కూడా ఎక్కడ ఎవరు తొందరపడద్దు, నేను కడిగిన ముత్యంలా బయటకు వస్తా. స్ట్రోక్ వచ్చినప్పుడు భయం వచ్చిందా? భయం ఎందుకు? భయపడితేనే కదా స్ట్రోక్ వచ్చింది. చావంటే భయం నీకైనా నాకైనా ఎప్పుడైనా చావు వస్తుంది. అప్పుడున్న పరిస్థితి అయితే మొత్తం ఎట్లా తయారైపోయింది, మొత్తం దళిత వర్గాలందరూ తెల్లారి వరకు బస్సులు, ట్రైన్లు తగలబడే పరిస్థితి ఉంటే నాకు హార్ట్ అటాక్ వచ్చి కొంచెం రిలీఫ్ ఉండగానే బయటకు వచ్చి ప్రెస్లో మాట్లాడా, దయచేసి నేను ఏం చేయలేదు, ట్రాన్స్పరెంట్గా మళ్ళీ బయటకు వస్తా, కడిగిన ముత్యం, ఇదే మాట, కడిగిన ముత్యంలా నేను బయటకు వస్తాను, ప్లీజ్ ఎలాంటి
ఆందోళన కార్యక్రమాలు చేయొద్దు. ఇప్పుడే వచ్చిన తెలంగాణ మళ్ళీ విచ్ఛిన్నమైతే ఇక చూసినా రాజయ్య స్వార్థం కోసం ఆ రోజు రాజీనామా చేసి బీఆర్ఎస్ పోయిండు. ఆయన ఉప ముఖ్యమంత్రి పోగానే మళ్ళీ అలజడి సృష్టించిండు అని అంటారు. నాకు చెడ్డ పోయొద్దు, దయచేసి మీరందరూ కూడా శాంతించాలని ఎంఆర్పిఎస్కు, కృష్ణమాదిగకి, దళిత సంఘాలకు అన్నిటి కూడా దండం పెట్టారు చెప్పడం జరిగింది. సో ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీలో కావచ్చు, కేసీఆర్ దగ్గర కావచ్చు, రాజయ్యకున్న ఇంపార్టెన్స్ అంటే ఏమని చెప్తారు? సో 100%గా ఈ రోజున్న వాటిలో నాకు త్రిమూర్తులు ముగ్గురు, కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు గారు. వాళ్ళ ముగ్గురికి మోస్ట్ ఒబీడియంట్గా ఉండి విధేయుడిగా ఉన్న వాళ్ళు ఎవరంటే డాక్టర్ రాజయ్య అని వాళ్ళకు ఉన్నది. ఇవాళ వాళ్ళ ముగ్గురు నన్ను కోరుకుంటున్నారు. రాజయ్యకు మనకు అన్యాయం చేసినామని మదన పడుతున్నారు, బాధపడుతున్నారు. ఎందుకు బాధపడుతున్నారు అంటే కడియం శ్రీహరి చేసే కామెంట్స్, కేసీఆర్ని తిట్టే విధానం, కేటీఆర్ని తిట్టే విధానం, హరీష్ రావుని తిట్టే విధానం, వాళ్ళ ముగ్గురిని తిట్టే విధానానికి అయ్యో ఇలాంటివి అన్నా మనం కావాలనుకున్నాం, రాజయ్య లాంటి ఉన్నా మనం దూరం చేసుకున్నామనే ఎక్కడో వారికి కూడా నేనైతే ఏ రకంగా పడదో వాళ్ళు కూడా బాధపడ్డరు. ఎక్కడ పోయినా కూడా వాళ్ళే, కేసీఆర్ గారే స్వయంగా ఎంపీ ఎన్నికలప్పుడు హన్మకొండ చివరస్తులో మాట్లాడు, 3 నెలల్లో ఎలక్షన్లు వస్తాయి, కడియం శ్రీహరి తనంతట తానే రాజకీయ సమాధి కట్టుకున్నాడు, ధన్పూర్లో కాబోయే ఎమ్మెల్యే డాక్టర్ రాజయ్య అని ఎంపీ ఎన్నికలప్పుడే ప్రకటించేసాడు. అది లైవ్ కాస్ట్ అయింది కాబట్టి హరీష్ రావుని ఎక్కడ పోయినా మాట్లాడతాడు. కేటీఆర్ గారు ఎక్కడ అవసరం ఉన్నా నేను ఆ సందర్భంలో ఉంటే డాక్టర్ రాజయ్య ఫస్ట్ తొలి ఉప ముఖ్యమంత్రి, కాబోయే ఎమ్మెల్యే. ఇప్పుడు ఎవరిని అన్నారు అట్లా, అది చాలు. బికాజ్ ఎక్కడ మీరు అన్నట్టు బాధపడవచ్చు కాక, కానీ ఆ సానుభూతి మాత్రము పార్టీ నాకు ఇవాళ గొప్పగా మొత్తం రాష్ట్రం మొత్తం కూడా 1-to-1 కూర్చునే అంత ఇంపార్టెన్స్ 100% ఉంది. పార్టీలో ఉందా కాదు, నన్ను పిలిపించుకొచ్చిన సందర్భం ఉన్నది. నేను పోయినప్పుడు నన్ను రిసీవ్ చేసుకున్న విధానంలోనే తేలిపోతుంది కదా. కానీ ఇప్పుడు ఈరోజు కేటీఆర్ కానీ అండ్ హరీష్ రావు కానీ ఇద్దరిలో ఉన్న డిఫరెన్స్ ఏంటి? రాజకీయ పరంగా కావచ్చు, లేకపోతే వ్యక్తిగతంగా కావచ్చు, రిసీవ్నెస్ తీసుకునే విధానంలో కావచ్చు. ఎందుకంటే బయట ఒకటి ఏం వినిపిస్తుంది అంటే కేటీఆర్కి ఏమో సోషల్ మీడియా ఫ్యాన్స్ ఎక్కువ, హరీష్ రావుకి ఏమో తెలంగాణ ప్రజలు ఎక్కువ మంది, ఫాలోవర్స్ ఎక్కువ మంది ఉంటారు, రియల్ ఫ్యాన్స్ ఎక్కువ ఉంటారు అనేది మొన్న మధ్య వాళ్ళ నాన్నగారు చనిపోయినప్పుడు అది కొంత డిఫరెన్స్ కనిపించింది కావచ్చు కాక. కానీ మీకు తెలుసు, నాకు తెలుసు, లోకానికి అంతా తెలుసు ఏంటంటే కేసీఆర్ గారు ఉన్నంతసేపు ఎవరు రారు, నెంబర్ 1. నెంబర్ 2 హరీష్ రావు గారు అంటే మొదటిదేమో కేసీఆర్. నెంబర్ 2 విషయానికి వచ్చినప్పుడు ఉద్యమం మొదటి రోజు నుండి మామని అంటబట్టుకొని ఉన్నాడు హరీష్ రావు గారు. ఆయనే ట్రబుల్ షూటర్, ఆల్మోస్ట్ ఆయన ఉద్యమకారుడు, ఆయన మాస్ లీడర్. తర్వాత అదేవిధంగా కేటీఆర్ గారు విదేశాల్లో చదువుకొని వచ్చి విషయ పరిజ్ఞానము, లాంగ్వేజీ, సబ్జెక్టు, తర్వాత తండ్రికి తగ్గ తనయుడిగా సమయస్ఫూర్తి, లీడర్షిప్ లక్షణాలు వారికి కూడా ఉన్నాయి. సో కేసీఆర్ గారు తల అయితే వీళ్ళిద్దరు రైట్ అండ్ లెఫ్ట్ లాగా ఒకటే, త్రిమూర్తులు కలిస్తే ఒకటే. బైబిల్లో ఉంటే పితా, పుత్ర, పవిత్రాత్మ, 3 దేవులు కలిస్తే ఒకటే అన్నట్టు, బ్రహ్మ, విష్ణు, పరమేశ్వరుడు అన్నట్టు. సో వాళ్ళు ముగ్గురు కూడా బీఆర్ఎస్ పార్టీలో ముగ్గురికి ఇంపార్టెన్స్ ఉంది, కేసీఆర్ తర్వాతనే ఎవరైనా. కానీ మరి ఎక్కువ ఆ పార్టీ వాళ్ళు మాట్లాడుతుంది ఈ ముగ్గురికి ఒకే ఒక్కడు ట్రిపుల్ షూటర్ కదా మా రేవంత్ రెడ్డి అంటున్నా, మరి దానికి ఏం చెప్తారు? సో అంటే దాన్ని మనం ఎట్లా వర్ణించుకో, రాముడు దేవుడు, రామరాజ్యము అదొక రకం. రవణాసురుడు కూడా రాక్షస రాజు అయ్యాడు. రవణాసురుడు కూడా రాజే, రావణ బ్రహ్మన్ ఆయనకు పేరు. ఆయన రాక్షసుడే, ఆయనకుండే లక్షణాలు ఆయనకు ఉంటాయి. సో ఆయనకేం లక్షణాలు, 89 క్రిమినల్ కేసెస్ ఉన్నాయి, 183 సివిల్ కేసెస్ ఉన్నాయి ఆయన మీద. ఆయన తెలంగాణ ముఖ్యమంత్రి. ఈరోజు నేను ఏమంటున్నాండి, ఆయన కూడా రాజు నేనే ఒప్పుకుంటున్నాను కదా. మీరంటే ఆయనకి ఎవరికి రాజు? రాక్షస రాజు, రైతుల పాలిటి రాక్షసుడు. ఆయన డిస్ట్రక్టివ్ నేచర్, రాక్షసులకు డిస్ట్రక్టివ్ నేచర్ ఉంటుంది. హైడ్రా పేరు మీద డిస్ట్రక్షను, మూసీ ప్రక్షాళన మీద డిస్ట్రక్షను, స్టూడెంట్స్ను, ఇంజనీర్లను అక్కరానోళ్ళు అంటాడు, వేస్ట్ అంటాడు, ఇంజనీర్లు వేస్ట్ అంటాడు. తర్వాత నిరుద్యోగులు ఇండ్రింద ఆగి చావాలంటాడు. ఏం భాష అండి మాట్లాడేది? ఆ భాష ఏంటి? సరే ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నప్పుడు ప్రతిపక్షంగా ఏమైనా మాట్లాడవచ్చు. రాష్ట్ర ముఖ్యమంత్రి అన్నప్పుడు ఆదర్శప్రాయంగా మార్గదర్శకంగా ఉండాల. భాష అట్లా ఉండాలి, ఆత్మీయతను పంచుకునేటట్టు ఉండాల.
తర్వాత ఒక్క చెట్టుకు ఇంత ఒక్కసారి నీళ్లు పోయలేదండి, ఎండిపోతుంటే చూస్తూ ఉంటాడు. నీళ్లు ఆంధ్రకు పోయేటట్టు చేస్తూ ఉంటాడు. ఆయన ఏదన్నా ఇది మెచ్చుకునే పని ఇప్పటివరకు చేసినంటే మెచ్చుకునే పని చేయడు. ఆయన పేరుకు ఆయన ఎడ్యుకేషన్ మినిస్టరు, మున్సిపాలిటీ మినిస్టరు, ఆయన మొత్తం దేన్ని కూడా అవగాహన చేసుకోలేక ఇప్పటివరకు ఈ రంగాన్ని మంచిగా చేసిండు అనేది లేదు. ఓన్లీ రియల్ ఎస్టేట్ రంగం అన్నదమ్ములకు కాపాడడం, ఆస్తులు కూడబెట్టడం తప్ప ఆయన ప్రజలకు చేసింది ఏం లేదు. ఎంత సంపాదించంటారు? మనం లెక్క పెడతామా? మొత్తం కూడా ఏంటి అట్లా కాదు. బ్లాక్ మనీ అంతా ఎక్కడ పెట్టేది తెలియదు. రెండు మనకు వైట్ మనీ ఏదైతే చెప్తున్నా, అందుకనే మనం ఏం చేస్తున్నాం ఆయనకు చెప్పేది ఏంటంటే, మనకు ఎక్కడి నుంచి వెళ్ళి అప్పుడు తీసేది ఇప్పటికే 3.5 లక్షల కోట్ల అప్పు తీసుకొచ్చారు. ఏదైనా ఒక్క పని అభివృద్ధి పనికొచ్చి ఒక్క పని చేసినట్టే చేయడు. ఏం చేస్తున్నాడు? ఆయన పదవిని కాపాడుకోవడం కోసం రాహుల్ గాంధీకి కప్పం కడుతున్నాడు. తెలంగాణ ఏటీఎం కార్డుగా రాహుల్ గాంధీకి ఉపయోగపడుతుంది తప్ప ఇక్కడ తెలంగాణ ప్రజలకు చేసింది ఏం లేదు. ఒక్కొక్క మంత్రి ఒక్కొక్క ఏమంటారు కౌంటర్ ఓపెన్ చేసుకున్నారు. మొత్తం 20-30% కమిషన్ల పేరుతో కౌంటర్లు ఓపెన్ చేసుకొని నడిపించుకునే పరిస్థితి ఉన్నది. నీ జోలికి నేను రావద్దు, నా జోలికి నువ్వు రావద్దు, మొత్తం ఇదంతా కూడా దండపాలెం మూట లేక నడిపి. ఇప్పుడు ఈ కౌంటర్లు ఓపెన్ చేసిన వాళ్ళ దగ్గరికి మీ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కొంతమంది ఫైల్ తీసుకెళ్ళట్లేదా? పోరు కదా, ఎట్లా పోతారు? మీరు పోకపోతే ఇంకెవరు పోరా? పోయినప్పుడు ఊరుకోరు కదా. మీ ప్రెస్ వాళ్ళు ఉంటుంది, ఎప్పుడు దొరకట్టేస్తారు. ఇగో చీకటి వ్యాపారాలు చేస్తారు కదా, అట్లా పోయటానికి అవకాశం లేదు, పోరు. ఎప్పుడైనా ప్రజాపాలన అని పేరున్నది కానీ ప్రజా కంటక పాలన అది. నిజంగానే ప్రజాపాలన అంటే ఆయన దగ్గరికి అందరూ పోతారు. ఇప్పుడు నేను ఎందుకు ప్రజానాయకుడు అంటున్నా, సారీ మళ్ళీ నాదు గురించి వచ్చింది. ప్రజానాయకుడు అంటే అందరూ నాయకులు వస్తారు. ఎవరి మీద కక్ష సాధింపు ఉండదు, ఎవరిని కేసులలో ఇరికియము, ఎవరి మీద కేసులు పెట్టము. ఎవరు వచ్చినా కూడా వాళ్ళ సమస్యను పరిష్కరించడానికి మన సమయాన్ని ఇస్తాం. సో ఆ రకంగా ప్రజానాయకుడు, ప్రజాపాలన అంటే అందరికీ అందుబాటులో ఉండి పాలన అందించాలి. కానీ ఎవరి దుకాణాలు వాళ్ళు తెలుసుకొని, భార్యలు కూడా దుకాణాలు తెలుసుకొని నడిపించే పరిస్థితి వస్తుంటే ఏం చేస్తాం చెప్పి. ఒకరి పేరు చెప్పండి, వీళ్ళ మీద కేసు పెట్టి చల్లపల్లి జైల్లో, చెంచాగూడ జైల్లో ఉంచారు. వస్తాయి కేసులన్నీ కూడా. ఇప్పుడు వాళ్ళు అధికారంలో ఉన్నాయి కాబట్టి ఏది బయటికి రావు. అధికారం పోయిన తర్వాత వాళ్ళ చిట్టా బయటకు వస్తుంది. ఎవరు ఎక్కడ ఉండాలి. మీకు రేవంత్ రెడ్డి అంటే ఇష్టమా కాదా? వ్యక్తిగతంగా చెప్పండి. వ్యక్తిగతంగా నేనైతే ఆయనకి ఇష్టం. కాంగ్రెస్ నీళ్ళు దాకా ఆయన కాంగ్రెస్ ఎక్కడదండి, ఆయన టీడీపీ నుంచి వెళ్ళి ఆ ముందు ఇండిపెండెంట్, అంతకుముందు బీజేపీ, తర్వాత కాంగ్రెస్ అని తిరిగి ఆఖరికి ఆయన కూడా కాంగ్రెస్ కి వచ్చి ఇదేమో ఒక ఆల్రెడీ ఇదేమో ఒక ఉద్యమ పార్టీ, ఈయన నుండి స్టార్ట్ అయిన పార్టీ. టీఆర్ఎస్ అనేది కేసీఆర్ తోటి స్టార్ట్ అయిన పార్టీ. కాంగ్రెస్ రేవంత్ రెడ్డితో స్టార్ట్ కాలేదు. టీడీపీ కూడా ఈయనతో స్టార్ట్ కాలేదు కదా. ఎన్టీ రామారావుతో అది స్టార్ట్ అయింది. ఇది కాంగ్రెస్ ఎప్పుడో 140 ఏళ్ల కింద తయారైన పార్టీ. కాబట్టి ఇప్పుడు పార్టీ పోయిండు, ఆయన రాక్షస పాలన చేస్తుండు, భరించాలి. ఇప్పుడు తప్పదు, మనకి ఏం చేసినా కూడా భరించాలి. దేనికైనా కాలం వస్తుంది, తప్పకుండా ప్రజలు తిరగబడతారు. సార్ కవిత గారి రోల్ ఏంటి సార్ బీఆర్ఎస్ పార్టీలో ముందు రోజుల్లో? ఎందుకంటే టీఆర్ఎస్ అని ఆల్రెడీ స్టార్ట్ చేశారు. ఆ టీఆర్ఎస్ అని పేరు పెట్టినప్పుడు కొంచెం బాధ అనిపించిందా మీ పార్టీకి? సో డెఫినెట్గా బాధ ఉన్నా లేకున్నా కూడా మేమైతే ఇప్పుడు బీఆర్ఎస్ అని కేసీఆర్ గారు ఎప్పుడైతే రాష్ట్రంలో అన్ని పనులు అయిపోయిన తర్వాత రాష్ట్రంలో ఎలాంటి పథకాలు అమలు చేస్తున్నామో ఇది దేశమంతా కూడా చేసడానికి అవకాశం ఉంది. అనేక రకాలుగా నీళ్ళ విషయంలో కానీ, చెరువుల విషయంలో కానీ, తర్వాత ఎలక్ట్రిసిటీ విషయంలో కానీ, అభివృద్ధి విషయంలో కానీ, ఐటీ విషయంలో కానీ అనేక రకాలుగా రాత్రింబావులు కష్టపడి మొత్తం ఒక డాక్యుమెంట్ తయారు చేసుకునే క్రమంలో బీఆర్ఎస్ పార్టీ అని పోవడం జరిగింది. సో బీఆర్ఎస్ పార్టీ అని పోయిన తర్వాత సరే మీరు అన్నట్టు బీఆర్ఎస్ పార్టీ ఓడిపోగానే మేధోమదనం జరిగింది తెలంగాణ భవన్లో. చాలామంది కార్యకర్తలు కూడా టీఆర్ఎస్ అంటే సెంటిమెంట్ ఉండే, బీఆర్ఎస్ అంటే సెంటిమెంట్ పోయింది అన్నప్పుడు వాళ్ళు కూడా రియలైజ్ అయినలు. కానీ అధినాయకుడు ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు ఆయన తీసుకున్న నిర్ణయం వల్లనే 10 ఏళ్ళు మనం అధికారంలో ఉండగలిగినాం. ఆయన తీసుకున్న నిర్ణయాల్లో 1.8% ఓట్లతోటి మనం ఓడిపోయినాం కావచ్చు కాక, కానీ ప్రజల్లో మాత్రం మనం ఉన్నాం. ఇప్పటివరకు బీఆర్ఎస్ చేస్తున్న పనులు మాత్రమే ప్రజలలో ఉన్నాయి, బీఆర్ఎస్ చేసిన పనులే ఉన్నాయి. అదనంగా ఒక్క పైసా కూడా వస్తలేదు. ఉదాహరణకి ఒక ఊర్లో ఒక ఇల్లు తీసుకుంటే, ఒక ఇల్లు ఈ 2.5 సంవత్సరాల్లో ఇంటింటికి నల్లా అప్పుడు ఇచ్చింది, కంటి వేలుగా అప్పుడే చేసింది. అప్పుడు ఇచ్చిన 2,000 చేసిన పెన్షనే, ఆ కళ్యాణ లక్ష్మి చెక్కే వస్తూ ఉన్నది, ఆ వితంతు పెన్షనే వస్తూ ఉన్నది. రైతుకు రుణమాఫీ పూర్తి కాలేదు, భరోసా పూర్తిగా ఇవ్వలేదు, తర్వాత బోనస్ రావట్లేదు, యూరియా దొరకట్లేదు, తర్వాత వికలాంగులకు 4,000 అవి వస్తున్నాయి, తులం బంగారం. కానీ ఈయన ఇచ్చే ఏ ఒక్కటి అదనంగా కూడా ఒక్క రూపాయి కూడా ఒక కుటుంబానికి వస్తలేదు. ఆ కుటుంబము
కాంగ్రెస్ ఎందుకు కావాలనుకుంటుంది? ఒక ఊరును తీసుకుంటే ఊర్లో గ్రామ పంచాయతీ కావచ్చు, ట్రాక్టర్ కావచ్చు, ట్రాలీ కావచ్చు, ట్యాంకర్ కావచ్చు, నర్సరీ కావచ్చు, పల్లె ప్రకృతి వనం కావచ్చు, శ్మశాన వాటికి కావచ్చు, తర్వాత డంపింగ్ యార్డ్ కావచ్చు, సెగ్రిగేషన్ షెడ్, క్రీడా ప్రాంగణం, అంటే ఊరికి కావాల్సిన మౌలిక సదుపాయాలు మొత్తం కూడా బీఆర్ఎస్ హయాంలో వచ్చినాయి. కనీసం ఇప్పుడు అవి మెయింటైన్ చేసే పరిస్థితి ఇలా కాంగ్రెస్ పార్టీలో లేదు. ఊరు బయటికి వెళ్తే మిషన్ కాకతీయ పేరు మీద చెరువులన్నీ మరమ్మతులు చేసుకున్నాం, బీటీ రోడ్లు వేసుకోగలిగాం, చెక్ డ్యాములు తీసుకురాగలిగాం. అనేక రకాలుగా ఈ అన్ని రంగాలలో గొప్పగా బీఆర్ఎస్ అభివృద్ధి చేస్తే అభివృద్ధిని కనీసం మెయింటైన్ చేయలేని పరిస్థితులు ఇవాళ కాంగ్రెస్. అదనంగా ఇచ్చుడు దేవుడు ఎరుగు. ఓన్లీ గెలిచే వరకు ఏదో ఏరు దాటే వరకు ఓడమల్లన్నా, ఏరు దాటంగానే బోడమల్లన్నట్టు ఇలా కాంగ్రెస్ పాలన ఉంది. కాబట్టి కానీ ప్రజలలో మీ ఒక్కసారి మీ సుమన్ ఛానల్ చూడాలని చెప్పి ఇట్లా అన్నా కొద్ది వస్తుంటాయి. అందులో 90% ఈ ప్రజాపాలన, ప్రజా కంటక పాలన ఎట్లయిందో, మరి ముసలిళ్ళ కాంచెలు మొదలెడితే పసిపిల్లల కాంచెలు మొదలు, అరే రెసిడెంట్ స్కూల్లో 106 మంది పిల్లలు చనిపోయారు, ఆటో డ్రైవర్లు 160 మంది చనిపోయారు, రైతులు దాదాపు 7,000 మంది చనిపోయారు. ఇన్ని రకాలుగా ఇన్ని చావులు గతంలో లేవు. మరి ఎక్కడ ఈయన విద్యకి ఈయన మంత్రి అంటాడు, విద్య దానికి ఒక్కసారి ఏమంటారు దాన్ని ఒక్కసారి రివ్యూ చేసిన పాపన పోలు ఇప్పటివరకు. మున్సిపాలిటీ అంటాడు, అవగాహన లేదు. మరి పాలన నడుస్తూ ఉన్నది. రేవంత్ రెడ్డి మీరు? నేను కలవలేదు ఒక్కసారి కూడా. కలిసాను, ముందు స్టార్టింగ్లో కలిసాను. పార్టీ మీద ఎడమొగం పెడమొగం ఉన్నప్పుడు జంప్ అవుదామని కలిసారా? జంప్ అవుదామని కాదు. యూజువల్గా ఏంటంటే ఇప్పుడు ఎట్లా ఉంటుంది, ఒక నాయకుడు నాకేమి ఎమ్మెల్యే ఇస్తానని ఇయ్యలే, ఎంపీ ఇస్తానని ఇయ్యలే, ఉన్న స్టేట్ చైర్మన్ పోయింది, ఉన్న ఎమ్మెల్సీ రాలే, అన్నీ పోయిన తర్వాత ఎంపీ టికెట్ నాకు ఇస్తానన్న క్రమంలో కడియం శ్రీహరి బిడ్డకు అనౌన్స్ చేయడంతో మీరు అన్నట్టు నా పోరాటం మొత్తం కడియం శ్రీహరిని. ఈ కడియం శ్రీహరికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి బిడ్డకు ఎంపీ టికెట్ ఇచ్చిన తర్వాత నేనేం చేయాలి? ఒక తండ్రి మీద కొడుకు కలిగినట్టు నేను రాజీనామా చేస్తున్నాను ప్రకటించడం మాత్రమే జరిగింది అంతే. అప్పుడు ఏమవుతుంది, మీరు అన్నట్టు ఎమినెంట్ పర్సనాలిటీ 4 సార్లు ఎమ్మెల్యే, డిప్యూటీ సీఎం, ఆ పార్టీకి దూరం అవుతుండగానే కాంగ్రెస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు, బీఎస్పీ వాళ్ళు, కమ్యూనిస్ట్ వాళ్ళు అందరూ ఎగబడతారు కదా. ఎగబడడం కాకుండా వాళ్ళకు దగ్గరుండే వాళ్ళు ఎవరో ఒకరు వచ్చి కల్పిస్తాం, పాత తీసుకుపోవడం ఇట్లాంటి చేస్తారు. సబ్కా సున్నా ఆప్కా కన్నా అన్నట్టు మనం అన్ని చూస్తున్నాం. మన నిర్ణయం మనం తీసుకున్నాం. సో ఎక్కడ ఉండాలో అక్కడ ఉంటేనే, నిలకడగా ఉంటేనే దానికి బాగుంటుంది. కలిసానని చెప్పాను కదా. 1-to-1 కూర్చోలే, ఏ విషయాలు మాట్లాడాలి, ఓన్లీ కంగ్రాట్ చెప్పడం మాత్రం జరిగింది. ఎప్పుడు? అదే అసెంబ్లీలో అంతే. ఇంకా అంతే. ఆయన ఏం అడగల మిమ్మల్ని? అది ఏం అడగలేదు, ఎందుకంటే మంది ఉంటారు కదా గుంపులో. అంటే రాజానికి గట్టిగా కౌగులించుకోపోవడమో దగ్గర. మీరు ఎప్పుడో ముఖ్యమంత్రి, ఎప్పుడో ఎమ్మెల్యే, మీ ఇద్దరికి అసలు ఎప్పుడు కూడా ఫోన్లో సంభాషణ కూడా లేదా? అప్పుడు ఎమ్మెల్యేగా, ఆయన టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, నేను కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉన్నప్పుడు, తర్వాత బీఎస్లో ఎమ్మెల్యే ఉన్నప్పుడు, అప్పుడు ఛాంబర్లో మాట్లాడుకుంటాను, కలిసినప్పుడు లాబీలో కలిసినప్పుడు అట్లా మాట్లాడుతాం, టీ దగ్గర మాట్లాడుకుంటాం. అది లెక్కలకి రాదు. అనిపించిందా ఎప్పుడైనా ముఖ్యమంత్రి అవుతాడు, ఇంత పెద్ద లీడర్ అవుతాడు, అసలు ఆ ఊహ, పార్టీకి నాయకుడు అవుతాడు, ఇంతమందిని రూల్ చేసేవాడు అవుతాడు, అట్లయితే ఎప్పుడు అనుకోలేదు. అసలు ఆలోచన కూడా, ఎందుకంటే అప్పటివరకు ఆయన మంత్రి కూడా కదా, అప్పటివరకు ఆయన మంత్రి కూడా కదా, ఉప ముఖ్యమంత్రి ఎట్లా ఊహించుకుంటాం, అది లేదు. ఓన్లీ ఎమ్మెల్యేగా మంచిగా బయట లాబీలో కూర్చున్నప్పుడు టీ దాక్కుంటూ అది ఒకటి మాట్లాడడం, జోకులు వేసుకోవడం, కడియం శ్రీహరి అట్లా ఇట్లా అమ్మో నువ్వు ఎట్లా భరించుకుంటుంటున్నావు. మొత్తం ఆయన ఆంధ్రప్రదేశ్లో ఉన్న అందరూ టీడీపీ వాళ్ళకి నేను అభిమానం. ఎందుకంటే దుర్మార్గుని ఓడగొట్టినాం, నా పేరే దుర్మార్గుని ఓడగొట్టినాడు. ఎందుకంటే ఎవరిని వదిలిపెట్టాడు, అందరినీ సెటైర్లన్నీ ఇస్తాడు, వాళ్ళ మీద కక్షణ పెట్టుకుంటాడు, వాళ్ళని ఎట్లా నష్టపడాలి చూస్తాడు, గ్రూప్ రాజకీయాలు చేస్తాడు. వరంగల్ జిల్లా మొత్తం గ్రూప్ రాజకీయాలు, రాష్ట్రంలో గ్రూప్ రాజకీయాలు, ఎవరు చెవులు కొరికే కార్యక్రమం ఎప్పుడు. కాబట్టి చెప్పుడు మాటలు రేవంత్ రెడ్డి చెప్పారు మీతో. అరే మరి ఈ రోజు పక్కన పెట్టుకున్నాడు మళ్ళీ. ఎవరెవరు పెట్టుకోలేదు, అందరూ అట్లే చేస్తారు కదా రాజకీయాలు అంటే. అదంటే ఎంతమంది కాంగ్రెస్ రాజగోపాల్ రెడ్డి గారు రాజగోపాల్ రెడ్డి గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, వీళ్ళందరూ కూడా ఎంత రేవంత్ని ఎన్ని రకాలుగా తిట్టిన వాళ్ళు. తర్వాత అందరు కూడా కాంగ్రెస్ వాళ్ళందరూ కూడా రేవంత్ రెడ్డి తిట్టిన వాళ్ళే. ఇవాళ ఆయన ముఖ్యమంత్రి ఉంటే మళ్ళీ అందరు కూడా డైరెక్ట్ తిట్టారు, ఇప్పుడు ఇండైరెక్ట్ తిడుతున్నారు. అంతే ఉంటుంది, తేడా ఏం లేదు, తిట్టడం అయితే కామనే. అంతే ఉంది రాజకీయాలలో మీరు చెప్పేది. సో ఆనాటి
నైతిక విలువలతో కూడిన రాజకీయాలు ఇప్పుడు లేవు, మోరల్ వాల్యూస్ లేవు, అవకాశవాద రాజకీయాలు చేసుకుంటే డబ్బుతో బస్ అది మాత్రమే జరుగుతుంది. ఏంటి సార్ మీ కుటుంబ నేపథ్యం? లాస్ట్లో ఎప్పుడు అడగలేదు నేను అసలుకి. లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజా? సో నేను అదే ముందు చెప్పినట్టు వ్యవసాయ కుటుంబంలో, బీద కుటుంబంలో పుట్టాను. కష్టపడి పసుల కాపరిగా నుండి పసిపిల్లల డాక్టర్ అయ్యా. పసిపిల్లల డాక్టర్గా నుండి ఈ రాష్ట్రానికి తొలి ఉప ముఖ్యమంత్రి కాగలిగిన, జాతీయ స్థాయిలో మొత్తం పిల్లలు డాక్టర్ అయ్యా. తర్వాత వరంగల్లో మొట్టమొదటి పిల్లల నర్సింగ్ హోమ్ పెట్టా. నేను ఎంబీబీఎస్ సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు మా భార్య 10th క్లాసు, మాకు పెళ్ళయింది అప్పుడు 81లో మ్యారేజ్ అయింది. మీ 10th లో ఉన్నప్పుడు మీ పెళ్ళి అయిపోయింది? మా మిస్సెస్ 10th క్లాస్, 79లో ఎంగేజ్మెంట్ అయింది, 81లో మాకు మ్యారేజ్ అయింది. సో మ్యారేజ్ అయినప్పుడు ఆమె 10th, ఇంటర్మీడియట్, BA, MA, BLIC, MLIC, చివరికి గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజీలో సీనియర్ గెజిటెడ్ ఆఫీసర్, తర్వాత సీనియర్ లైబ్రరీగా ఉండి రిటైర్ అయిపోయింది. సో నేను MBBS చేసిన, MSc చేసిన, పిల్లల డాక్టర్గా 2 సార్లు ప్రభుత్వ ఉద్యోగాన్ని వదిలిపెట్టేసి ప్రైవేట్ ప్రాక్టీస్లో జాయిన్ అయిపోయాను. నా పిల్లలు ఇద్దరు కూడా జెమ్స్, ఇద్దరు కొడుకులే నాకు. పెద్ద కొడుకు MBBS ఇక్కడ అయిపోయిన తర్వాత యూఎస్లో MA చేశాడు. ఈజ్ ఇంటర్నేషనల్ మెమొరీ ఛాంపియన్. ఈజ్ ద చైర్మన్ ఫర్ ఇండియా. అంటే మెమొరీ టెస్ట్ పెట్టాలంటే వాడి ర్యాంక్ నేను అనుకుంటా 642 వర్డ్స్ చెప్పేసి ఏ వర్డ్ ఎక్కడ చెప్పినా మళ్ళీ చెప్పే అంత జ్ఞాపకశక్తి. ఈ మధ్య డాక్టర్ క్రాంతిరాజ్, తర్వాత మళ్ళీ MSc చేసిండు. ముందు MS యూఎస్లో చేసిండు, MSc. మొన్న రీసెంట్లీ ISBలో MBA కూడా కంప్లీట్ చేసిండు. అంటే మల్టీ టాలెంటెడ్ ఉంటేనే అలా సీట్ వస్తుంది. నేషనల్ 4 కాలేజీలలో అదొకటి. రీసెంట్లీ MBA కంప్లీట్ అయ్యాడు. ఇది పెద్ద బాబు. చిన్న బాబు MBBS, MS అయిపోయింది, MCH ప్లాస్టిక్ సర్జరీ, ఉస్మానియా గోల్డ్ మెడలిస్టు. రికన్స్ట్రక్టివ్ సర్జరీ అంటే శరీరంలో ఫర్ బ్రెస్ట్ క్యాన్సర్ వస్తే తీసేసి బట్టకు తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసి రీకన్స్ట్రక్షన్ చేసే సబ్జెక్ట్ రేరు. అండ్ బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఒకటేసారి డాక్టర్ రిక్రూట్మెంట్ అయింది, 1345 ఉద్యోగాలు ఇచ్చాడు. దాంట్లో ఫస్ట్ జాబ్ వీడికి వచ్చింది, గవర్నమెంట్ జాబ్. నా ఈ సెటిల్డ్ ఈ JND గవర్నమెంట్ హాస్పిటల్, గాంధీ హాస్పిటల్, వరంగల్. ఇది అసోసియేట్ ప్రొఫెసర్ నౌ. సో 5-6 జిల్లాలలో ఎలెక్టెడ్ కేసెస్ పిలిపిస్తారు, చేయించుకుంటారు. ఇది ప్లాస్టిక్ సర్జన్. సో ఫ్యామిలీ మొత్తం డాక్టర్స్. పెద్ద కోడలు గైనకాలజిస్ట్, చిన్న కోడలు సైకియాట్రిస్ట్. సో మేమిద్దరం మాకిద్దరు కొడుకులు, వాడికి కూడా ఇద్దరు కొడుకులు. సో ఓవరాల్గా మేమిద్దరము, మాకిద్దరు, వాళ్ళకి ఇద్దరు. హ్యాపీ ఫ్యామిలీ. సో ఎడ్యుకేషన్లో ఎంత అది కూడా చెప్పాలి కదా అడగకముందే. ఎడ్యుకేషన్లో ఎంతగా ఆల్మోస్ట్ పొలిటికల్ ఫ్యామిలీస్లో హైలీ క్వాలిఫైడ్ అంటే మాది వన్ ఆఫ్ ద ఫ్యామిలీస్ అవుతుంది. సంపాదనలో మాత్రం లాస్ట్ ఉంటాం, ఎందుకంటే ఆ సంపాదన అనేది మనకు అబ్బలే. సో ఎమ్మెల్యే కాకముందు అంటే డాక్టర్గా ఉన్నప్పుడు ఏదైతే ఎర్న్ చేశానో సో అదంతా ట్రాన్స్పరెంట్. అంటే అప్పుడు 25,000కి ఎకరం తీసుకున్నాను అనుకో, ఇప్పుడు 50 లక్షలకి ఎకరం అయి ఉండొచ్చు కొన్ని ప్లేస్లలో. సో ఆ రకంగా అట్లున్నాయి. ప్రతి ఎలక్షన్లో అమ్ముకుంటూ రాజకీయాలు పెట్టాను. 2009లో ఓ దగ్గర అమ్మేసిన, 2012లో దగ్గర అమ్మేసిన, 2014లో ఇంకో దగ్గర అమ్మేసిన. ఇప్పుడు గన్పూర్లో ఉన్న హాస్పిటల్, అక్కడ ల్యాండ్, తర్వాత ఇక్కడ పెంట్ హౌస్ ఒకటి ఉంటే ఇది మొత్తం కూడా 2018లో అమ్మేసిన. అయినా కూడా ఉపవాసం ఉండలేదు, ఏదో లేనట్టు కాదు. నేను సొంత ఇల్లు హైదరాబాద్లో లేదు, సొంత ఇల్లు హైదరాబాద్లో లేదు. ఇప్పుడు ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి వచ్చిన ఓన్లీ హన్మకొండలో మాత్రమే ఇల్లుంది. ఇల్లు నర్సింగ్ హోమ్ ఒక్కటే, గన్పూర్లో ఇల్లు ఉంది, ప్రాపర్ గన్పూర్. సో మీ ప్రాపర్టీ అంటే ఇంకంతే, ఇల్లు ఉన్నాయి. తర్వాత కొన్ని భూములు ఉన్నాయి కొనుక్కున్నప్పుడు, డాక్టర్గా కొన్న ల్యాండ్స్ ఉన్నాయి కదా, నేను అదే చెప్తున్నా. అది కొంచెం రేట్లు పెరిగినాయి అంతే. ఎమ్మెల్యే అయిన తర్వాత అన్ని అమ్ముకునుడే. ఈసారి 100 అవుతుంది అంటారా ఎమ్మెల్యేకి? చూడాలి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ యువర్ బ్లెస్సింగ్స్. నాకు చిన్నోడు అయినా కూడా పెరగాలంటున్నా సంతోషం. ఎమ్మెల్యేకి 100 అవుతాయి అంటే ఈసారి కంటెస్ట్ చేయాలంటే అంటావా? ఓకే. సో ఎప్పుడు కూడా ఖర్చు విషయానికి వస్తే కడియం శ్రేయర్కి ఎప్పుడు నేను 10% కూడా ఖర్చు పెట్టలే, కానీ మెజార్టీ అంతంత ఎక్కువ వచ్చింది. కడియం శ్రేయర్ దాంట్లో ఆయన 15 కోట్లు ఖర్చు పెట్టిన అనుకో, నేను 38 లక్షలు ఖర్చు పెట్టిన. ఆయన 25 కోట్లు ఖర్చు పెట్టిన అనుకో, నేను 1,80,00,000 ఖర్చు పెట్టిన. ఇవన్నీ లెక్కలు ఉన్నాయి. సో ఆయన దాంట్లో ఎప్పుడు నేను 10% కూడా ఖర్చు పెట్టలే, కానీ మెజార్టీ మాత్రం ఎక్కడో ఆయన కంటే ఎక్కడెక్కడో ఉంది నాది. సార్ ఒక్కసారి నిలబడతారా? తప్పకుండా. మీ పంచకట్టు ఒక్కసారి మా ఆడియన్స్ ఎప్పటి నుంచో సో ఒకసారి చూడొచ్చు. ఓకే, థ్యాంక్ యూ.
కానీ రాజశేఖర రెడ్డి గారి పంచకట్టు కాదనుకుంటా ఇది. కాదండి, అదే అది ఏమైందంటే ఇట్లా తీసుకొచ్చి ఇట్లా ఉంటుంది అన్నట్టు, అది లేకపోతే ఇటు ఉంటుంది. డాక్టర్లు అయినా అంత పెద్ద చదువు చదువుకున్నా ఇలా ఇలా అది మీరు maintain చేయడం అయితే గోచీలు కష్టం. కట్టడం అనేది నిజంగా గ్రేట్. పంచలు మళ్ళీ కట్టడం, ఇదే కడతాను, దీని మీద ఎగురుతాను, దునుకుతాను, డప్పు కొడతాను అన్ని ఎవ్రీథింగ్. సో ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారిని ఫస్ట్ ఫాలో అయింది మీరా బట్టి గారా? అంటే నేను ముందు డిప్యూటీ సీఎం అయినా కాబట్టి నేనైనా చెప్పుకోవాలా. అంటే డిసిగ్నేషన్ అంటే 4 సార్లు వరుసగా అయినా కానీ నేనే ముందు 4 సార్లు అయినా బట్టి కంటే. తెలంగాణ మొత్తంలో ఒక మాదిగ ఎమ్మెల్యే అయినా మాలనుకో మాలదాస్ మాదిగ ఎమ్మెల్యేగా నేనే హైయెస్ట్ మెజార్టీతో గెలిచి నా మెజార్టీ ఇప్పటివరకు ఎస్సీ వాళ్ళ దాంట్లో ఎవరికి కూడా రాలేదు. మెజార్టీ నాదే ఉంది, కంటిన్యూస్గా గెలవడం నేనే, ఫస్ట్ డిప్యూటీ సీఎం కూడా నేనే. కాబట్టి కొన్ని రికార్డ్స్ అయితే నా పేరు ఇట్లా ఉండిపోయినాయి. ఈ ధోతి కూడా అందులోకే వస్తుంది. సో ఇప్పుడు ఫస్ట్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ రాజశేఖర రెడ్డి గారినే ఫాలో అవుతున్నారు, సేమ్ కాంగ్రెస్ పార్టీ కాబట్టి. ఇప్పుడు సెకండ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ బట్టి గారు కూడా సేమ్ రాజశేఖర రెడ్డి గారినే ఫాలో అవుతున్నారు. బట్ ఆయన పంచకట్టు కడతారు అనుకుంటా. వాళ్ళు రెడీమేడ్ కట్టేది, అంటే వాళ్ళకి ఇట్లా క్లిప్ పెట్టుకుంటూ ఉండిపోతుంది. అవునా? నేను అదేమో అది డైరెక్ట్ చుట్టి సింగిల్ కుట్టి లోపల తోపుకొని ఇట్లా అయిపోతుంది. దీంతో ప్రాబ్లం ఉండదు అసలు, ఊడిపోదా ఎక్కడ ప్రజల్లోకి వెళ్ళినప్పుడు? 3 నిమిషాలలో మళ్ళీ కట్టేస్తాను, ఊడిపోదు అక్కడ. ఈవెన్ ఇట్లే ఉండి నేను డప్పు కూడా కొడతాను, నాకు ఇష్టము. డప్పు కొడతాను, ఎగురుతాను, కోలాటం ఆడుతాను, అన్నీ చేస్తాను. ప్రజలకు పోయి వాళ్ళు మమేకం అయిపోతాను ప్రజలు. కంఫర్ట్ ఉంటుంది ఇది నాకు, కంఫర్ట్. సో ఫ్యాంట్ కన్నా ఇదే కంఫర్ట్ నాకైతే కంఫర్ట్ ఉంటుంది. ఇక నేను ఇట్లా అలవాటు అంటే ఓన్లీ హాస్పిటల్లో ఇల్లు దవాఖాన ఒకటే కాబట్టి హాస్పిటల్లో ఉన్నప్పుడు పాయింట్ షర్ట్ తోటి మళ్ళీ పేషెంట్లను చూస్తారు. ఇప్పుడు చూస్తున్నారు పేషెంట్లు? చూస్తాను కదా, 100% చూస్తారు. ఇల్లు దవాఖాన అంత ఒకటే, ఎవరు లేకున్నా కూడా మళ్ళీ నేను చూస్తాను. అది ఫ్యామిలీ డాక్టర్ లెక్క. నేను పిల్లల కన్సల్టేషన్ వాళ్ళ కన్సల్టెంట్ రూమ్ ఉంటే వాళ్ళు చూస్తారు. ఓకే ఓకే. మీరు ఎక్కడ తీసుకుంటారు ఇవి పంచలు? మావిడే చూసుకుంటుంది, మొత్తం మావిడనే. మొత్తం మీ కాస్ట్యూమ్ డిజైనర్ అంతా మేడం ఆమెనే, కుట్టియడం కూడా ఆమెనే, టైలర్ కూడా మన వరంగల్ నుంచి ఇంటికి వచ్చి కుట్టిపోతారు అంతే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రేట్, ఎందుకంటే వీళ్ళు ఎంత పెద్ద పొలిటీషియన్ నేను చెప్పట్లా, ఇంత పెద్ద డాక్టర్ ఆయన, ఎన్ని అవార్డ్స్ తీసుకున్నారు, ఎంత గొప్ప మనిషి. అలాంటి వ్యక్తి ఇలాంటి దుస్తులకి వాల్యూ ఇవ్వటం అనేది, అంటే చేనేత కార్మికుల కోసం ఆయన అప్పుడు చేసేవాళ్ళు సపోర్ట్, అంటే కట్టుకోవాలి అందరం అని, అది మీ అందరూ ఫాలో అవటం గ్రేట్. సో ఇద్దరు డిప్యూటీ చీఫ్ మినిస్టర్లకి బట్టి గారికి అండ్ రాజయ్య గారికి ఇద్దరికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్, నైస్ మీటింగ్ టు యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.